Hi dear students, Namaste. నా పేరు మణిమోహన్ త్రినాథ్, ద ఫ్యాకల్టీ ఆఫ్ ఏస్ ఇంజనీరింగ్ అకాడమీ. వెల్కమ్ టు ఏస్ అకాడమీ అండ్ ఏస్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ఫర్ ఈఏపీ సెట్ 2024. నానా మోస్ట్ ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ అనే ఒక సిరీస్లో ఈరోజు మనం మోడర్న్ ఫిజిక్స్ టాపిక్లో సెమీ కండక్టర్ డివైజెస్లో మంచి ప్రిడిక్టెడ్ క్వశ్చన్స్ అంటే ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ ఏం రావచ్చు అన్నది మనం చెక్ చేద్దాం. నానా ఎన్ని ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్స్ డిస్కస్ చేసినా సరే యూ షుడ్ బి స్ట్రాంగ్ ఇన్ ద బేసిక్స్. మీరు బేసిక్స్లో స్ట్రాంగ్ ఉంటే, కాంటెంట్లో స్ట్రాంగ్ ఉంటే యూ కెన్ డూ ఎనీ సార్ట్ ఆఫ్ క్వశ్చన్స్. ఇది మాత్రం మైండ్లో పెట్టుకోండి. నాన్న ఈ సెమీ కండక్టర్ డివైసెస్ ఎంత ఇంపార్టెంట్ అంటే, ఎవరైతే ఫ్యూచర్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కానీ, ఎలక్ట్రానిక్ డిజైన్ ఇంజనీరింగ్ కానీ, లేదా ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్, ఇలా డిఫరెంట్ స్ట్రీమ్స్ని ఎవరైతే చూస్ చేసుకుంటున్నారో వాళ్ళకి డిజైనింగ్ ఆస్పెక్ట్కి ఈ సెమీ కండక్టర్ డివైజెస్ ఆ బేసిక్ హబ్. ఈరోజు మీరు చెక్ చేస్తే ద టోటల్ టెక్నాలజీ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆఫ్ ఎలక్ట్రానిక్స్, ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్, విఎల్ఎస్ఐ, ఎంబెడెడ్ సిస్టమ్స్, ఇవన్నీ ఎలక్ట్రానిక్స్. సో అబ్సల్యూట్లీ మీరు ఈ సబ్జెక్ట్ మీద మంచి గ్రిప్ తెచ్చుకోవడానికి ప్రయత్నించండి. అలాగే ఐ థింక్ మేము ఏం చేస్తున్నామంటే, తెలంగాణ స్టేట్ ఏపీ సెట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ఎంసెట్ ఎగ్జామినేషన్ ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళకి వీఆర్ ప్రొవైడింగ్ అ ఫ్రీ ఆన్లైన్ టెస్ట్ సిరీస్. మీకు తెలుసా నాన్న, మొత్తం 8 ఎగ్జామ్స్ మేము కండక్ట్ చేస్తున్నాం ఈ టెస్ట్ సిరీస్లో. ఇందులో సబ్జెక్ట్ వైజ్ 3 టెస్టులు ఉంటే, మల్టీ సబ్జెక్ట్ వైజ్ 3 టెస్టులు ఉంటాయి. అలాగే ఫుల్ లెంత్ మాక్ టెస్ట్ 2 టెస్టులు ఉంటాయి. ఐ బిలీవ్ గాట్ ద పాయింట్. మీరు ఈ 2024 తెలంగాణ సెట్ కానీ, ఆంధ్రప్రదేశ్ సెట్ కానీ, ఎంసెట్ ఎగ్జామ్ మీరు రాసేంత వరకు ఈ టెస్ట్ సిరీస్ అవైలబుల్గా మీకు ఫ్రీగా అలాట్ అవుతుంది. సో మై డియర్ స్టూడెంట్స్, యాజ్ వీఆర్ ప్రొవైడింగ్ దిస్ ఫర్ ఫ్రీ ఆఫ్ కాస్ట్ to encourage the students of Telugu states, try to utilize this in a beautiful way. ACE Engineering Academy is always for the students. ఇది మాత్రం అర్థం చేసుకోండి. yes. ఇప్పుడు వీఆర్ ఎంటరింగ్ ఇన్ టు ద టాపిక్. నాన్న, ఇప్పుడు ఈ సెమీ కండక్టర్ డివైసెస్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది 2 డిఫరెంట్ టాపిక్స్లో. ఫస్ట్ వన్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్స్. ఈ డయోడ్స్ ట్రాన్సిస్టర్స్ నుంచి అరౌండ్ 1 మార్క్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీరు గమనిస్తే ఇస్తున్నారు. అలాగే లాజిక్ గేట్స్ నుంచి అరౌండ్ 1 మార్క్ దే ఆర్ గివింగ్. ఐ థింక్ లాజిక్ గేట్స్ వెరీ సింపుల్ ఫర్ యూ, అండ్ డయోడ్స్ అండ్ ట్రాన్సిస్టర్ కొంచెం ట్రికీ అండ్ లాజికల్ బేస్డ్ క్వశ్చన్స్ ఉంటాయి. ఇవి మాత్రం మీరు చేయగలిగితే దట్ ఈస్ ఎక్సలెంట్ ఫ్రమ్ సెమీ కండక్టర్ డివైసెస్. సో అరౌండ్ 2 మార్క్స్ యూ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద సెమీ కండక్టర్ డివైసెస్. ఇప్పుడు ఒక్కసారి నాన్న, ఇఫ్ యూ చెక్ ఇట్ అవుట్, మీరు బేసిక్ చెక్ చేసుకుంటే ఏదైనా ఒక డివైస్, ఒక ట్రాన్సిస్టర్ కానీ, డయోడ్ కానీ, మీరు ఏది చెక్ చేసుకున్నా సరే మైండ్లో పెట్టుకోండి. సెమీ కండక్టర్స్లో మనకి ముఖ్యంగా 3 రకాల కరెంట్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ డ్రిఫ్ట్ కరెంట్, సెకండ్ డిఫ్యూజన్ కరెంట్, 3 రీకాంబినేషన్ కరెంట్. మైండ్లో పెట్టుకోండి. ఫస్ట్ వన్ డ్రిఫ్ట్ కరెంట్, సెకండ్ డిఫ్యూజన్ కరెంట్, 3 రీకాంబినేషన్ కరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ నాన్న, ఇది ఒక సెమీ కండక్టర్ అనుకోండి, సెమీ కండక్టర్ అనుకోండి. అందులో ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉన్నాయనుకోండి. ఈ ఫ్రీ ఎలక్ట్రాన్స్కి నేను ఎప్పుడైనా సరే ఒక సప్లై ప్రొవైడ్ చేశాను అనుకో, వోల్టేజ్, సపోజ్ ఐఎమ్ ప్రొవైడింగ్ సమ్ వోల్టేజ్. దీనివల్ల నాకు ఎలక్ట్రిక్ ఫీల్డ్ జనరేట్ అవుతుంది. ఏమవునా? నేను జస్ట్ ఒక గ్లాన్స్ వ్యూలో మీకు చెప్తున్నాను. బై దట్ న్యూమరికల్ స్టార్ట్ చేయడానికి ఈ ఇన్పుట్ యూజ్ అవుతుంది అన్నది నా నమ్మకం. నేను ఒక వోల్టేజ్ అప్లై చేస్తున్నాను, ఎందుకంటే ఎలక్ట్రాన్స్ అన్ని న్యాచురల్గా ఫ్రీగా ఉన్నాయి. సో న్యాచురల్ ఫోర్సెస్ వల్ల నాకు కరెంట్ రాదు, అందుకే నేను వోల్టేజ్ అప్లై చేస్తున్నా. ఈ వోల్టేజ్ అప్లై చేయడం వల్ల ఎలక్ట్రిక్ ఫీల్డ్ వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. ఇప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్స్ మీద ఫోర్స్ ఎలా పడుతుంది? ఈ డైరెక్షన్లో పడుతుంది. కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రాన్స్. Therefore, force acting on electrons always proportional to electric field. Therefore, force is equals to minus Q into electric field. మైనస్ ఎందుకు వచ్చింది? ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఫోర్స్ 180 degrees అవుట్ ఆఫ్ ఫేజ్ కాబట్టి, ఆపోజిట్ డైరెక్షన్లో ఉన్నాయి కాబట్టి, ఈ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతాయి. ఆ ఎలక్ట్రాన్స్ మూవ్ అవడం వల్ల మనకి మొబిలిటీ వస్తుంది, వెలాసిటీ వస్తుంది. అందుకే ఈ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుందో ఆ వెలాసిటీని డ్రిఫ్ట్ వెలాసిటీ అంటారు. మైండ్లో గట్టిగా స్ట్రాంగ్గా పెట్టుకోండి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఫోర్స్ రావాలి, ఆ ఫోర్స్ వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవ్వాలి. ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి కాబట్టి దాని పేరు డ్రిఫ్టింగ్ అని ఫిక్స్ అయిపోండి. డ్రిఫ్ట్ వెలాసిటీ. ఆ డ్రిఫ్ట్ వెలాసిటీ డినోటెడ్ విత్ VD.
So drift velocity depends on the force. Force depends on electric field. Therefore, drift velocity proportional to electric field. ఇప్పుడు ఈ డ్రిఫ్ట్ వెలాసిటీకి ఎలక్ట్రిక్ ఫీల్డ్కి రిలేషన్ ఏంటంటే మ్యూ ఇంటూ ఈ అంటారు. ఎలక్ట్రాన్స్ కాబట్టి మ్యూ ఎన్ అంటారు. మ్యూ ఎన్ అంటే ఏంటమ్మా? మొబిలిటీ. దేర్ ఫోర్ మొబిలిటీ ఈజ్ నథింగ్ బట్ సింప్లీ డ్రిఫ్ట్ వెలాసిటీ పర్ అప్లైడ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. యూనిట్స్ ఏంటమ్మా? సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్. అంతే, సింపుల్ ఆన్సర్. సెంటీమీటర్ స్క్వేర్ పర్ వోల్ట్ సెకండ్ లేదా సెంటీమీటర్ వోల్ట్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్, ఎనీథింగ్ యూ కెన్ చెక్ ఇట్ అవుట్. దట్ ఈస్ ద మొబిలిటీ. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వటం వల్ల ఎంత ఫాస్ట్గా ఎలక్ట్రాన్స్ మూవ్ అవుతున్నాయి అని చెప్పేది ఏంటమ్మా? మొబిలిటీ. ఇప్పుడు ఈ మొబిలిటీ వల్ల నాకు ఏ కరెంట్ వస్తుందో ఆ కరెంట్ని డ్రిఫ్ట్ కరెంట్ అంటారు. ఐ రిపీట్, డ్రిఫ్ట్ కరెంట్. దేర్ ఫోర్ ఎలక్ట్రాన్ డ్రిఫ్ట్ కరెంట్. అంటే ఈ ఫార్ములేస్ అన్ని మీరు ఎప్పుడు రికలెక్ట్ చేసుకుంటూ ఉండాలి. Electron drift current depends on electron density, A, Q, mobility into electric field. లేదా simply N, A, Q, drift velocity. మీరు ఏది వాడినా పర్లేదు. ఇక్కడ N అంటే ఏంటమ్మా? ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదా ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. ఎలక్ట్రాన్ డెన్సిటీ లేదా ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ అంటే నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ పర్ సెంటీమీటర్ క్యూబ్ ఈస్ కాల్డ్ as what here? N. మర్చిపోకండి. NA, ఏ అంటే ఏరియా ఆఫ్ క్రాస్ సెక్షన్. ఏ ఏరియాలో అయితే నాకు ఈ కరెంట్ ప్రాపగేట్ అవుతుందో దట్ ఏరియా. క్యూ, మ్యూ అంటే మొబిలిటీ, ఈ అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఈ మ్యూ ఈని యూ కెన్ రీప్లేస్ విత్ డ్రిఫ్ట్ వెలాసిటీ. సో మర్చిపోకండి, దిస్ డ్రిఫ్ట్, ఈ కాన్సెప్ట్ ఏదైతుందో డ్రిఫ్ట్ కరెంట్ ఓమ్స్ లా మీద డిపెండ్ అవుతుంది. ఓకే, నెక్స్ట్. అలాగే నాన్న ఇప్పుడు సపోజ్ ఇఫ్ ఐ కన్సిడర్ హోల్స్, ఇప్పుడు ఇక్కడ నేను ఏ వోల్టేజ్ అయితే ఇచ్చానో సేమ్ వోల్టేజ్ ప్రొవైడ్ చేశాను అనుకో. This is the semiconductor which contains all free electrons. This is the semiconductor which contains holes. So ఇక్కడ ఎలాంటి వోల్టేజ్ ఇచ్చానో ఇక్కడ కూడా అదే వోల్టేజ్ నేను ప్రొవైడ్ చేశాను అనుకోమ్మా, అప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈ డైరెక్షన్లో వస్తుంది. ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ మూవింగ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. మరి హోల్స్ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ కదా, ఆ పాజిటివ్ ఛార్జ్ క్యారియర్స్ వల్ల ఈ పాజిటివ్ ప్లేట్ హోల్స్ రిపుల్ అవుతాయి. పాజిటివ్ ప్లేట్ వల్ల హోల్స్ రిపుల్ అవుతాయి. ఆ రిపల్షన్ ఫోర్స్ వల్ల ఐ మీన్ టు సే హోల్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవుతాయి. ఈ పాజిటివ్ ప్లేట్ నుంచి వచ్చే రిపల్షన్ ఫోర్సెస్ వల్ల హోల్స్ ఈ డైరెక్షన్లో మూవ్ అవటం వల్ల హోల్స్ మీద యాక్ట్ అయ్యే ఫోర్స్ ఈ డైరెక్షన్లో ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫోర్స్ యాక్టింగ్ ఆన్ హోల్స్. దేర్ ఫోర్ ఇక్కడ కూడా సేమ్ కదమ్మా, ఫోర్స్ యాక్టింగ్ ఆన్ హోల్స్ డిపెండ్స్ ఆన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. అయితే ఫోర్స్ యాక్టింగ్ ఆన్ హోల్స్ దట్ మీన్స్ యాక్టింగ్ విత్ రెస్పెక్ట్ టు ఎవ్రీ చార్జ్ ఇంటూ ఎలక్ట్రిక్ ఫీల్డ్. నాన్న ఫోర్స్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ రెండు సేమ్ డైరెక్షన్ ఉండటం వల్ల దిస్ ఇస్ టేకెన్ యాజ్ వాట్ హియర్? పాజిటివ్. So here it is opposite direction, electric field force opposite direction, whereas electric field force same direction, మర్చిపోద్దు. సో ఇక్కడ కూడా ఏంటమ్మా? velocity depends on what here? Force depends on what here? Electric field. Therefore velocity is equal to mu h into electric field. Mu n అంటే ఎలక్ట్రాన్ మొబిలిటీ, mu h అంటే హోల్ మొబిలిటీ. ఇప్పుడు దీనివల్ల నాకు వచ్చే కరెంట్ ఏంటమ్మా? డ్రిఫ్ట్ కరెంట్. ఇప్పుడు డ్రిఫ్ట్ కరెంట్ చెప్పండి అమ్మా. డ్రిఫ్ట్ కరెంట్ ఫార్ హోల్స్, డ్రిఫ్ట్ కరెంట్ ఫార్ హోల్స్ విచ్ ఈస్ నథింగ్ బట్ P A Q mu P ఇంటూ E లేదా సింప్లీ P A Q ఇంటూ VD. P అంటే ఏంటమ్మా? హోల్ డెన్సిటీ. ఇక్కడేమో ఎలక్ట్రాన్ డెన్సిటీ, ఇక్కడ P అంటే ఏంటమ్మా? హోల్ డెన్సిటీ. హోల్ డెన్సిటీ, హోల్ డెన్సిటీ. సో నేను చెప్పేది కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఈ కరెంట్ ఈక్వేషన్లో ఎన్ అనేది రిప్రజెంట్ చేస్తున్నాను. ఆ ఎన్ ఏం చెప్పుద్దో తెలుసా? పర్ యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కరెంట్కి రెస్పాన్సిబుల్ అవుతున్నాయో, అంటే హౌ మెనీ ఎలక్ట్రాన్స్ ఆర్ రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ కరెంట్. పర్ యూనిట్ వాల్యూమ్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ కరెంట్ రావటానికి రెస్పాన్సిబుల్గా ఉన్నాయో ఆ ఎలక్ట్రాన్స్ని ఎన్ అంట. అంటే ఇన్ని నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ కరెంట్. అలాగే ఇన్ని నెంబర్ ఆఫ్ హోల్స్ పర్ యూనిట్ వాల్యూమ్ రెస్పాన్సిబుల్ టు ప్రొడ్యూస్ కరెంట్. ఇదేమో హోల్ కరెంట్, ఇదేమో ఎలక్ట్రాన్ కరెంట్. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు టోటల్ కండక్టివిటీ ఏంటన్నా చెప్పండి ఒకసారి. టోటల్ కండక్టివిటీ అంటే అది ఇంట్రిన్సిక్ సెమీ కండక్టరా, ఎక్స్ట్రిన్సిక్ సెమీ కండక్టరా, ఎన్ టైపా, పీ టైపా? ఇది మీకు తెలియాలంటే ఫస్ట్ ఒక్కసారి ఓవర్ వ్యూ చూద్దాం. వాట్ ఈస్ ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్? ఐడియా ఉంది కదమ్మా. ఇంట్రిన్సిక్ సెమీ కండక్టర్లో టోటల్ కోవలెంట్ బాండ్స్ ఉంటాయి, ఆక్టేట్ ప్రిన్సిపల్ యూజ్ అవుతుంది. సో న్యాచురల్గా నాకు ఫ్రీ ఎలక్ట్రాన్స్ ఉండవు. అంటే ఒక న్యూమరికల్స్ మీరు స్టార్ట్ చేసేటప్పుడు ఈ కాన్సెప్ట్స్ అన్నీ బ్రెయిన్లోకి వచ్చేయాలి.
ఒకసారి ఇంట్రెన్సిక్ అనే వర్డ్ విన్నప్పుడు ఏ కాన్సెప్ట్స్ బ్రెయిన్లోకి రావాలి, అవి నాకు కావాల్సిన పాయింట్. మీరు ఎలా ప్రిపేర్ అవ్వాలంటే యూ నీడ్ టు రికలెక్ట్ ఆల్ ద కాన్సెప్ట్ బిఫోర్ ఎంటరింగ్ ఇన్ టు ద న్యూమరికల్. వన్స్ యూ సీ ది ఎనీ క్వశ్చన్, ఏ క్వశ్చన్ మీరు చూసినా సరే ఆ కాన్సెప్ట్ కళ్ళెదురుగండా కనిపించాలి. ప్లీజ్ టేక్ కేర్. ఇంట్రెన్సిక్ అంటే మనకు రావాల్సిన ఫస్ట్ థాట్, ఇట్స్ అ ప్యూర్ సెమీ కండక్టర్. సెకండ్ పాయింట్, నో న్యాచురల్ ఫ్రీ ఎలక్ట్రాన్స్. న్యాచురల్గా ఒక్క ఫ్రీ ఎలక్ట్రాన్ కూడా ఉండదు. ఆ సెమీ కండక్టర్ని ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటారు. అందుకే 0 కెల్విన్ దగ్గర ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ యాక్ట్ యాజ్ అన్ ఇన్సులేటర్. కండక్షన్ బ్యాండ్ కంప్లీట్లీ ఎంటీ అయితే వ్యాలెన్స్ బ్యాండ్ కంప్లీట్లీ ఫిల్డ్ ఎట్ 0 కెల్విన్. అలాగే ఫర్మీ లెవెల్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ దగ్గర సెంటర్ ఆఫ్ ఎనర్జీ గ్యాప్ దగ్గర ఉంటుంది. అలాగే electron density is always equal to hole density is always equal to Ni is always equal to Pi. Ni అంటే తెలుసు కదా, ఇంట్రెన్సిక్ క్యారియర్ కాన్సన్ట్రేషన్. కోవలెంట్ బాండ్ బ్రేక్ అవటం వల్ల ఎలక్ట్రాన్స్ బయటకు వస్తాయి కదా, కోవలెంట్ బాండ్ బ్రేక్ అవటం వల్ల ఎలక్ట్రాన్ హోల్ పేర్స్ బయటకు వస్తాయి కదా, సో వాటిని Ni అండ్ Pi అంటారు. నెక్స్ట్ n.p is always equals to Ni square at equilibrium. దీన్ని ఏమంటారమ్మా, మాస్ యాక్షన్ లా. n.p is always equal to Ni square, that is valid for what year, equilibrium condition. అలాగే n అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ ఇన్ ద కండక్షన్ బ్యాండ్, p అంటే హోల్ డెన్సిటీ ఇన్ ద వ్యాలెన్స్ బ్యాండ్. ఐ బిలీవ్ యూ గాట్ ద పాయింట్ ఆర్ నాట్. ఇప్పుడు ఈ కరెంట్ ఏదైతే ఉందో మనకి డ్రిఫ్ట్ కరెంట్, వాట్ వి కాల్ ఇట్ as డ్రిఫ్ట్ కరెంట్, ఇది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లో ఎంత ఉండొచ్చు చూస్తే నానా, టోటల్ కండక్టివిటీ ఈజ్ ఆల్వేస్ కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కండక్టివిటీ డ్యూ టు హోల్స్. అవునా కదమ్మా? ఒక సెమీ కండక్టర్లో టోటల్ కండక్టివిటీ ఎంత అంటే కండక్టివిటీ డ్యూ టు ఎలక్ట్రాన్స్ ప్లస్ కండక్టివిటీ డ్యూ టు హోల్స్. నానా ఇప్పుడు చెప్పండి, వాట్ ఈస్ సిగ్మా ఎన్, ఎన్ క్యూ మ్యూ ఎన్. వాట్ ఈస్ సిగ్మా పి, పి క్యూ మ్యూ పి. అంతే, దట్స్ ఇట్. నానా ఇంట్రెన్సిక్ చెప్పండి ఒకసారి, ఎందుకంటే ఇక్కడ అడిగిన క్వశ్చన్ ఏంటమ్మా, ఇంట్రెన్సిక్. వన్ ఆఫ్ ద ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్లో ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్గా కండక్టివిటీ అడిగారు. మరి ఎలా ఫైండ్ చేస్తాను నేను? వెరీ సింపుల్ లాజిక్. ఇన్ ఇంట్రెన్సిక్ నానా, ఇన్ ఇంట్రెన్సిక్ చెప్పండి, n ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు p ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ni ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు pi. ఇప్పుడు సబ్స్టిట్యూట్ చేయండి, ఏమవుతుంది? సిగ్మా టోటల్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా ఫర్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఏమవుతుందమ్మా, n q మ్యూ n ప్లస్ p q మ్యూ p ఈజ్ నథింగ్ బట్ ni q ఇంటూ మ్యూ n ప్లస్ మ్యూ p. అంతేనన్నా, అయిపోయింది. NIQ ఇంటూ మ్యూ ఎన్ ప్లస్ మ్యూ పి. ఎందుకంటే ఎన్ ప్లేస్లో పీ ప్లేస్లో NI సబ్స్టిట్యూట్ చేసా. ఆ NIQ కామన్గా ఉన్నాయి కాబట్టి బయట తీస్తే NIQ ఇంటూ మ్యూ ఎన్ ప్లస్ మ్యూ పి ఫర్ ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్. ఇది యూనివర్సల్ ఫార్ములే. ఐ రిపీట్, ఇది యూనివర్సల్ ఫార్ములే. టోటల్ కండక్టివిటీ ఇస్ ఆల్వేస్ ఈక్వల్ టు సిగ్మా ఎన్ ప్లస్ సిగ్మా పి. ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్లో ఎలక్ట్రాన్స్ కానీ హోల్స్ కానీ ఎవ్వరూ మెజారిటీ కాదు, ఎవ్వరూ మైనారిటీ కాదు, ఎవరు ఎక్కువ కాదు, ఎవరు తక్కువ కాదు. n ఈజ్ ఈక్వల్స్ టు p ఆల్వేస్. అందుకే ఫర్మీ లెవెల్ సెంటర్ ఆఫ్ ఎనర్జీ గ్యాప్లో ఉంటుంది. ఒక్కసారి న్యూమరికల్ చెక్ చేద్దాం, ఎలాంటి క్వశ్చన్ అడిగారో చూద్దాం. స్టూడెంట్స్, ఆ సెమీ కండక్టర్ హ్యాస్ అన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఆర్ ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఆఫ్, నానా ఈ క్వశ్చన్ గమనించారా, ఎలక్ట్రాన్ డెన్సిటీ n ఈజ్ ఈక్వల్ టు ఎంతమ్మా, 0.45 ఇంటూ 10^12 per meter cube. వన్ ఆఫ్ ద ప్రీవియస్ క్వశ్చన్స్ అన్న చెక్ చేసుకోండి. ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ ఆర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత ఇచ్చారమ్మా, 0.45 ఇంటూ 10^12 per meter cube. అలాగే హోల్ డెన్సిటీ ఆర్ హోల్ కాన్సన్ట్రేషన్ p, కొంతమంది H అంటారు, కొంతమంది P అంటారు, ఏదైనా పర్లేదు. P రిప్రజెంట్స్ పాజిటివ్ టైప్ ఛార్జ్ క్యారియర్స్, అంతే కదమ్మా. సో P ఎంత ఇచ్చారు నాన్న, సో 5 ఇంటూ 10^20 per meter cube. నాన్న మీరు గమనించారా, సో NP వీళ్ళిద్దరితో చూసుకుంటే ఐ థింక్ P ఫార్ గ్రేటర్ దాన్ N. గమనించారమ్మా? మీరు ఆలోచించుకోండి. n ఎంత, 0.45 ఇంటూ 10^12 per meter cube అయితే P ఎంత వచ్చింది, 5 ఇంటూ 10^20 per meter cube. 10^20 ఈజ్ ఫార్ గ్రేటర్ దెన్ 10^12. అంటే మీనింగ్ ఏంటి, P ఫార్ గ్రేటర్ దెన్ N. అంటే హోల్ డెన్సిటీ ఎక్కువ, ఎలక్ట్రాన్ డెన్సిటీ తక్కువ, అంటే ఇది ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ కాదు అని మైండ్లోకి వచ్చేయాలి. ఎందుకంటే ఇంట్రెన్సిక్ సెమీ కండక్టర్ అంటే ఎలక్ట్రాన్ డెన్సిటీ హోల్ డెన్సిటీ సేమ్ ఉండాలి, కానీ ఇక్కడ ఎలక్ట్రాన్ డెన్సిటీ హోల్ డెన్సిటీ సేమ్ కాదు. అలాగే హోల్ డెన్సిటీ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ, అందుకే దిస్ ఈజ్ నన్ అదర్ దాన్ పీ టైప్ సెమీ కండక్టర్. ఎందుకంటే హోల్ డెన్సిటీ అంటే కరెంట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు హోల్స్. ముఖ్యంగా కరెంట్ ఎవరి వల్ల వస్తుందంటే హోల్ డెన్సిటీ వల్ల. సో కరెంట్ ఈజ్ మెయిన్లీ డ్యూ టు హోల్స్ కాబట్టి ఇట్ ఈస్ ఎ పీ టైప్ సెమీ కండక్టర్. ఈ థాట్ నా స్టూడెంట్స్కి ఎగ్జామ్లో రావాలి, అది నేను కోరుకునేది. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్, రైట్? సో ఇప్పుడు చెప్పండి, పీ టైప్ సెమీ కండక్టర్, సో హోల్ డెన్సిటీ ఫార్ గ్రేటర్ దాన్ ఎలక్ట్రాన్ డెన్సిటీ. ఇప్పుడు చెప్పండి నాన్న, వాట్ ఈస్ టోటల్ కండక్టివిటీ? ఏం అడిగారమ్మా? సో క్యాలిక్యులేట్ ఇట్స్ కండక్టివిటీ. ఎలక్ట్రాన్ మొబిలిటీ ఇచ్చారు, హోల్ మొబిలిటీ ఇచ్చారు. ఒకసారి చెక్ చేద్దాం నాన్న. సో లెట్ us go with this. Let us go to other page. Okay nana, total conductivity is always equals to sigma n plus sigma p.
సో సిగ్మా ఎన్ ఎంతమ్మా ఎన్ క్యూ మ్యూ ఎన్ ప్లస్ సిగ్మా పి ఎంతమ్మా పి క్యూ మ్యూ పి. సో నాన్న చెప్పండి ఒక్కసారి, ఎన్ ఏమో 0.45, సో 0.45 ఇంటూ 10^12 ఇంటూ నాన్న మ్యూ చెప్పండి, మ్యూ ఎన్ అంత మ్యూ ఎన్ I mean to say given electron mobility 0.135 meter square per volt second. So 0.135 everything meters కాబట్టి నేను యూనిట్స్ చేంజ్ చేయట్లేదు. ప్లస్ నాన్న హోల్ డెన్సిటీ చెప్పండి ఒకసారి, వాట్ ఇస్ ద హోల్ డెన్సిటీ? 5 into 10^20. సో 5 into 10^20 ఇంటూ బాబు చెప్పండమ్మా మ్యూ పి ఎంత? హోల్ మొబిలిటీ 0.048 ఇంటూ చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఏమంతే కదా, ఇంటూ చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్. సో చార్జ్ ఆఫ్ ఎన్ ఎలక్ట్రాన్, ఇఫ్ యూ ఆస్క్ మీ, ఇట్ ఈస్ హౌ మచ్ గైస్? 1.6 into 10⁻⁻19 coulombs. అంతే, దట్స్ ఇట్. ఇది మీరు సబ్స్టిట్యూట్ చేసి క్యాలిక్యులేట్ చేస్తే యూ విల్ బి గెటింగ్ ది ఆన్సర్. నేను క్యాలిక్యులేట్ చేసిన తర్వాత నాకు వచ్చిన ఆన్సర్ ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ 3.8 mho per meter. 3.8 mho per meter. మీరు దయచేసి put pen on the paper and you please check it out whether you got the same answer or not. 3.8 mho per meter. ఇంకో పాయింట్ చెప్పనమ్మా, సింపుల్ లాజిక్ చెప్తాను నాన్న. సిన్స్ P far greater than N, why? Because whole density is greater than electron density. కాబట్టి sigma P will be far greater than sigma N. అప్పుడు sigma total is equals to sigma N plus sigma P is almost equal to sigma P. అప్పుడు సింపుల్గా కరెంట్ డెన్సిటీ అంటే PQ mu P వేసిన నాకు ఆన్సర్ వచ్చేస్తుంది. యూ కెన్ సేవ్ టైమ్. ఐ బిలీవ్ గాట్ ద పాయింట్ ఆర్ నాట్. కానీ నన్ను అడిగితే ఈ రెండు విధాలుగా మీరు చేయండి. మీరు చేసి ఏది ఆప్షన్లో ఉందో అది మీరు చెక్ చేసుకోండి. అంటే కొన్నిసార్లు ఇది ఆప్షన్లో వేస్తున్నారు, కొన్నిసార్లు దీని నుంచి క్యాలిక్యులేట్ చేసిన తర్వాత వచ్చిన ఆన్సర్ని ఆప్షన్లో వేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ దీని నుంచి చేస్తే మీకు 3.84 mho per meter వచ్చింది. చూసారా, ఆల్మోస్ట్ సేమ్ ఆన్సర్. కానీ ఎగ్జామ్లో ఆప్షన్స్లో ఇది ఇవ్వలేదు, ఇది ఇచ్చారనుకోండి, యూ ప్లీజ్ చూస్ దట్ ఈస్ ద రైట్ ఆప్షన్. సార్ ఈ రెండు ఇస్తే అబ్సల్యూట్లీ ఛాన్స్ లేదు. ఒకవేళ రెండు ఇస్తే దీనికి హై ప్రియారిటీ ఇవ్వాలి, బికాస్ ఇది నా ఒరిజినల్ డెఫినేషన్ కాబట్టి. ఈ రెండు ఆప్షన్లో ఇస్తే ఐ షుడ్ గివ్ హై ప్రియారిటీ ఫర్ దిస్, ఎందుకంటే ఇది నా ఒరిజినల్ డెఫినేషన్ కాబట్టి. సరిపోయిందమ్మా, దిస్ ఇస్ వన్ ఇంట్రెస్టింగ్ మోడల్స్. నెక్స్ట్ అలాగే ఇప్పుడు చెప్పండి, అలాగే ఎన్ టైప్ అంటే ఇప్పుడు నేను చెప్పాను కదా, ఈ న్యూమరికల్ మనం చేసినప్పుడు మనకు వచ్చిన థాట్ ఏంటి? పీ టైప్ అంటే నీ మైండ్లోకి ఏం రావాలి, ఎన్ టైప్ అంటే నీ మైండ్లోకి ఏం రావాలి. అలా ఐఎమ్ గివింగ్ సమ్ I mean to say important points over here of N type, important points over here of P type. చెక్ చేసుకోండి. N type అంటే మెజారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ ఎలక్ట్రాన్స్, మైండ్లోకి వచ్చేయాల్సిందే. మైనారిటీ ఛార్జ్ క్యారియర్స్ ఆర్ హోల్స్, మైండ్లోకి రావాల్సిందే. N type ఎలా ఫామ్ అయింది సార్? 5th గ్రూప్ ఎలిమెంట్స్ డోప్డ్ ఆన్ టు వాట్ ఇయర్? సిలికాన్లో 5th గ్రూప్ ఎలిమెంట్స్ని డోప్ చేయడం వల్ల నాకు ఫామ్ అయిన గ్రూప్ ఏంటమ్మా? I mean to say ఫామ్ అయిన సెమీకండక్టర్ ఏంటమ్మా? N type. అలాగే టోటల్ కండక్టివిటీ ఇప్పుడే చెప్పా, ఒరిజినల్ డెఫినేషన్ ఈజ్ సిగ్మా ఎన్ ప్లస్ సిగ్మా పి. బట్ హియర్ ఎలక్ట్రాన్ డెన్సిటీ గ్రేటర్ దాన్ హోల్ డెన్సిటీ కాబట్టి, బికాస్ ఎన్ టైప్ కాబట్టి ఎలక్ట్రాన్ డెన్సిటీ గ్రేటర్ దాన్ హోల్ డెన్సిటీ కాబట్టి ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిగ్మా ఎన్. ఇందాక న్యూమరికల్లో ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు సిగ్మా పి బికాస్ ఇట్ ఈస్ పీ టైప్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? నైస్. ఇప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ, నో డౌట్ ఎలక్ట్రాన్ డెన్సిటీ ఈజ్ ఆల్వేస్ ఫార్ గ్రేటర్ దాన్ హోల్ డెన్సిటీ. Therefore, conductivity is almost equal to electron density conductivity, which is equals to N cube mu N. Guys, understanding or not? అలాగే నాన్న ఇప్పుడు N అంటే ఐడియా ఉంది కదమ్మా, ఎలక్ట్రాన్ డెన్సిటీ. నాన్న N టైప్ సెమీ కండక్టర్లో ఏ ఎలక్ట్రాన్స్ వల్ల కరెంట్ రావడానికి ఆస్కారం ఉంది? ఒకటి Ni వల్ల, ఇంకోటి డోపింగ్ చేయడం వల్ల. కరెక్ట్ ఆర్ నాట్? N is always equals to Ni plus Nd. Nd అంటే డోపింగ్ డెన్సిటీ. సో డోపింగ్ డెన్సిటీ ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ కంటే ఎప్పుడు ఎక్కువే ఉంటుంది. అలా ఉండేటట్టుగా మన ఇంజనీర్స్ మెయింటైన్ చేయాలి సిస్టమ్ని. దీనివల్ల ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఏమైపోయింది? Nd అయింది. N is equals to Ni plus Nd అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు వాట్ ఇయర్? Nd అంటే డోనార్ డోపింగ్ డెన్సిటీ ఇంట్రెన్సిక్ డెన్సిటీ కంటే ఎక్కువ ఉండాలి. దానివల్లే స్టేబుల్ కరెంట్స్ వస్తాయి, దయచేసి మర్చిపోవద్దు. దేర్ ఫోర్ సిగ్మా ఎన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఇయర్? ఎన్ క్యూ మ్యూ ఎన్ అయితే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ ఈక్వల్స్ టు ఎన్డి క్యూ మ్యూ ఎన్. సో ఇప్పుడు ఈ ఎంసెట్ ఎగ్జామ్లో మీకు క్వశ్చన్లో ఎన్ రిప్రజెంట్ చేస్తున్నారా,
ఎన్డి రిప్రజెంట్ చేస్తున్నారా? దయచేసి అర్థం చేసుకోండి. ఒకవేళ ఎగ్జామ్లో ఎన్డి ఇస్తే డైరెక్ట్లీ సబ్స్టిట్యూట్ దట్ ఎన్డి హియర్, లేదా ఎన్ ఇస్తే సబ్స్టిట్యూట్ ఎన్ హియర్. కన్ఫ్యూజ్ అవ్వద్దమ్మా. ఎలక్ట్రాన్ డెన్సిటీ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ డెన్సిటీ ఆఫ్ డోనార్స్. దట్ ఈస్ వాట్ ద కండక్టివిటీ వాట్ వీ గాట్ హియర్. అలాగే మాస్ యాక్షన్ లా మాస్ యాక్షన్ లా ప్రకారం మనకి ఏం అర్థమైంది? ఏది ఈ ఎన్ టైప్ సెమీ కండక్టర్లో మన కాన్సెప్ట్ ఏంటమ్మా? మాస్ యాక్షన్లో అంటే ఎన్ డాట్ పి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు ఏంటన్నా? ఎన్ఐ స్క్వేర్. ఇప్పుడు చెప్పండి ఒకసారి. సో ఎన్ డాట్ పి ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ అన్నాను. ఇప్పుడు పి ఏమవుతుంది చెప్పమ్మా? పి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్. ఏమవునా? ఇప్పుడు ఎన్ ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ఎంతమ్మా? ఎన్డి. దేర్ఫోర్ పి ఈజ్ ఈక్వల్స్ టు ఎన్ఐ స్క్వేర్ బై ఎన్డి. చూసావా నాన్న? ఇప్పుడు నాన్న ఎట్ టెంపరేచర్ ఈక్వల్ టు కాన్స్టెంట్ పెట్టి ఒకసారి. టెంపరేచర్ని మీరు కాన్స్టెంట్ పెడితే ప్రపోర్షనల్ టు 1/ND వచ్చింది. అవునా? ఎందుకంటే ఎన్ఐ అంటే ఏంటమ్మా? ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్. ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ మెయిన్లీ డిపెండ్స్ ఆన్ వాట్ ఇయర్? టెంపరేచర్. ఈ టెంపరేచర్ని కాన్స్టెంట్ పెడితే పి ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు డోపింగ్ డెన్సిటీ వచ్చింది. అంటే ఎట్ కాన్స్టెంట్ టెంపరేచర్ హయ్యర్ ద డోపింగ్, లెస్సర్ ద మైనారిటీ కరెంట్. ఎందుకంటే పి రిప్రజెంట్స్ వాట్ ఇయర్? మైనారిటీ. ఎలక్ట్రాన్స్ ఆర్ మెజారిటీ, హోల్స్ ఆర్ మైనారిటీ. చూసావా? ఎంత డోపింగ్ ఎక్కువ చేస్తే అంత మైనారిటీ కరెంట్ తగ్గుద్ది, అంత లీకేజ్ కరెంట్ తగ్గుద్ది, అంత స్టెబిలిటీ పెరుగుతుంది. క్వశ్చన్స్ వస్తున్నాయి, చాలా జాగ్రత్తగా ఉండండి. అలాగే నాన్న సేమ్ అనాలిసిస్లో పీ టైప్ చెక్ చేయగలరా? సో మెజారిటీ క్యారియర్స్ ఎవరమ్మా? హోల్స్. మైనారిటీ క్యారియర్స్ ఎవరమ్మా? ఎలక్ట్రాన్స్. దేర్ఫోర్ పీ టైప్ అంటే పీ మస్ట్ బి గ్రేటర్ దాన్ ఎన్. సో పీ రిప్రజెంట్స్ whole density majority, n represents electron density minority. Third group doped onto the silicon. Fifth group ante evaru? Arsenic, antimony, phosphorus, bismuth. Third group ante indium, gallium, boron, aluminum, like that. Ipo total conductivity em oddamma? Sigma n plus sigma p, which is almost equal to sigma p. Indaka numerical kuda manam check cheskunnamu. So whole density. So what is whole density here? Whole density is always equals to greater than electron density. Therefore whole density which equals to pi plus na. Therefore it is almost equals to ఎంతమ్మా? Na. Na అంటే ఐడియా ఉంది కదా? యాక్సెప్టర్ డోపింగ్ డెన్సిటీ. therefore కండక్టివిటీ ఏమొద్దమ్మా? కండక్టివిటీ. therefore sigma total is almost equal to sigma p, which equals to pq mu p, where p is almost equals to na q mu p. సూపర్ కదా? అలాగే మాస్ యాక్షన్లో మాస్ యాక్షన్లో ఏమవుతామో చెప్పు ఒకసారి. ఎన్ డాట్ పి is always equals to ni square. Therefore minority density n is equals to ni square by na. ఎందుకంటే p is equal to what here? Na కాబట్టి. సో higher the acceptor doping, lesser the minority. ఇప్పుడు ఫర్మి లెవెల్ ఇందాక కూడా చూసాం నాన్న. సారీ, ఇది మర్చిపోయాను నాన్న. ఎన్ టైప్ సెమీకండక్టర్లో ఫర్మి లెవెల్ ఎక్కడ ఉంటుందయ్యా? ఫర్మి లెవెల్ నియర్ టు కండక్షన్ బ్యాండ్. ఇవన్నీ బిట్స్ నాన్న, ఊరికే కాన్సెప్టే కాదు, ఇవన్నీ ప్రీవియస్ బిట్స్ ఉన్నాయి. ఆ బిట్స్ని ఇక్కడ సింపుల్గా మీకు రిప్రజెంట్ చేస్తున్నాను నేను. సో ఫర్మి లెవెల్ నియర్ టు కండక్షన్ బ్యాండ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఎందుకంటే ఎలక్ట్రాన్స్ డామినేటింగ్ హోల్స్ కాబట్టి, ఎలక్ట్రాన్స్ని రిప్రజెంట్ చేసే బ్యాండ్ ఏంటి? కండక్షన్ బ్యాండ్ కాబట్టి. ఇక్కడ ఎవరు డామినేట్ చేస్తున్నారు? హోల్స్ డామినేటింగ్ ఎలక్ట్రాన్స్ కాబట్టి ఫర్మి లెవెల్ నియర్ టు వ్యాలెన్స్ బ్యాండ్. ఫర్మి లెవెల్ చెప్పమ్మా? నియర్ టు వ్యాలెన్స్ బ్యాండ్. ఇంత స్పీడ్గా మీరు సబ్జెక్ట్ని రికలెక్ట్ చేసి న్యూమరికల్స్కి వెళ్తే యూ విల్ ష్యూర్లీ ఎంజాయ్. ఇప్పుడు ఒక్కసారి క్వశ్చన్ చెక్ చేద్దాం నాన్న. వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్స్. జస్ట్ అ మినిట్. రైట్, చెక్ చేయండి అమ్మా. క్వశ్చన్ చెక్ చేయండి. ఇన్ ఎ పీ టైప్ సెమీ కండక్టర్ నాన్న, గివెన్ పీ టైప్ అండ్ హీ టోల్డ్ క్లియర్లీ ఇట్ ఈస్ అ సిలికాన్. మనకున్నవి రెండేగా, జర్మేనియం, సిలికాన్. అవి ముఖ్యంగా మనం వాడేవి. మీరు హైయర్ ఎడ్యుకేషన్కి వెళ్ళేటప్పటికి ఇంకా డిఫరెంట్ సెమీకండక్టర్ మెటీరియల్స్ వస్తాయి. అక్కడ మీకు ఇంకా చాలా క్లారిటీ వస్తుంది. ప్రస్తుతానికి యూ ప్లీజ్ యాక్సెప్ట్ జర్మేనియం అండ్ సిలికాన్ ఆర్ ద ఓన్లీ 2 సెమీ కండక్టర్స్ వాట్ వీ హ్యావ్. ఐ రిపీట్, ప్రస్తుతానికి మాత్రమే. ఇస్ ఇట్ ఓకే? రైట్, చెప్పండి అమ్మా. ఇన్ ఎ పీ టైప్ సిలికాన్ శాంపుల్ హోల్ డెన్సిటీ అంటే మెజారిటీ డెన్సిటీ ఎంతమ్మా? హోల్ డెన్సిటీ 2.25 into 10^15 per centimeter cube. Interesting. Intrinsic density, అంటే ni, intrinsic carrier density 1.5 into 10^10 per centimeter cube. ఇప్పుడు ఏం అడిగారు? ద ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్. చూసావా ఎంత ఈజీగా ఉందో? ఇప్పుడు ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత ఈజీగా ఉంది చూసావా నాన్న? చెప్పండి అమ్మా. పీ టైప్ సెమీ కండక్టర్లో హోల్ డెన్సిటీ ఇచ్చారు, ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ఇచ్చారు, ఈక్విలిబ్రియం దగ్గర ఎలక్ట్రాన్ డెన్సిటీ ఎంత? సింపుల్ నాన్న, ఐ కెన్ యూస్ మాస్ యాక్షన్లో కదా.
ఐడియా ఉంది కదా, జస్ట్ నౌ ఐ డిస్కస్డ్ అబౌట్ మాస్ యాక్షన్లో ఫార్ములా ఏంటమ్మా, ఎన్ డాట్ పి ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఎన్ఐ స్క్వేర్. అంతే కదా, ఈక్విలిబ్రియం కాబట్టి ఎన్ నాట్ డాట్ పీ నాట్ ఏదన్నా పర్వాలేదు, నో ప్రాబ్లం. ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటమ్మా, పీ నాట్, బికాజ్ ఎగ్జామినర్ ఇస్ ఆస్కింగ్ టు ఫైండ్ వాట్ యువర్ హోల్ డెన్సిటీ, ఐఎమ్ సారీ ఎలక్ట్రాన్ డెన్సిటీ కదా, ఎలక్ట్రాన్ డెన్సిటీ అంటే మనకు కావాల్సింది ఎన్ నాట్. ఇచ్చింది ఏంటమ్మా పీ టైప్, అంటే ఎగ్జామినర్ అడిగేది మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఎంత, మైనారిటీ కాన్సన్ట్రేషన్ ఎంత, వెరీ ఇంట్రెస్టింగ్. సో ఎన్ నాట్ ఈజ్ ఈక్వల్స్ టు పీ ఎన్ఐ, ఎన్ డాట్ పీ ఈజ్ ఈక్వల్ టు ఎన్ఐ స్క్వేర్ కదా. సో మనకు కావాల్సింది ఏంటమ్మా ఎన్ నాట్, దేర్ ఫోర్ ఎన్ఐ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై పీ నాట్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇప్పుడు ఎన్ఐ స్క్వేర్ ఎంతనన్నా, ఎన్ఐ స్క్వేర్ ఎంత, సో 1.5 ఇంటూ 10^10 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై ఎంతమ్మా పీ నాట్ ఎంత, పీ నాట్ అంటే ఇది, అంటే ఇచ్చిన హోల్ డెన్సిటీ ఈక్విలిబ్రియం దగ్గర 2.25 ఇంటూ 10^15. సో ఇదేమో 2.25 అవుద్ది, 2.25 క్యాన్సిల్ అయితే 10^10 హోల్ స్క్వేర్ 10^20 అవుద్ది, 10^20 బై 10^15 అంటే 10^5 అయింది, దేర్ఫోర్ 10^5 per centimeter cube. అయిపోయింది ఆన్సర్, కంప్లీటెడ్. సూపర్ కదా. సో ఆన్సర్ ఈస్ 10^5 per centimeter cube. సో ఆప్షన్ సి ఈజ్ యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్, 10^5 per centimeter cube. చూసి ఎంత ఈజీగా ఉందో, అంటే ఈ థాట్ నీకు రావాలి, అందుకే అవి నేను రికలెక్ట్ చేశాను నేను. యూ గాట్ మై పాయింట్. ఎన్ టైప్ అంటే ఏంటి, పీ టైప్ అంటే ఏంటి, ఎంత స్పీడ్గా నీ బ్రెయిన్ రికలెక్ట్ చేయగలదు అంత స్పీడ్గా మనకి ఆన్సర్స్ వచ్చేస్తాయి ఎంసెట్ ఎగ్జామ్లో, రైట్? ఇన్ ద సిమిలర్ వే నానా ఇంకో క్వశ్చన్, ద యూనిట్స్ ఆఫ్ క్యూ బై కేటీ మీకు ఐడియా ఉంది కదమ్మా. సో కేటీ బై క్యూ ఇట్ ఈస్ కాల్డ్ as what here, థర్మల్ వోల్టేజ్. కేటీ బై క్యూ is called as what here, థర్మల్ వోల్టేజ్. సో ఇట్ ఈస్ denoted with VT. సో థర్మల్ వోల్టేజ్ కాబట్టి యూనిట్స్ ఆర్ what here, వోల్ట్స్. ఎప్పుడు కేటీ బై క్యూ, మరి క్యూ బై కేటీ ఏమవుతుంది, క్యూ బై కేటీ సింపుల్ ఆన్సర్ వోల్ట్ ఇన్వర్స్. ఏమంతే కదా, వోల్ట్ ఇన్వర్స్ గైస్. ఓకే, సో యూనిట్స్ ఆఫ్ క్యూ బై కేటీ, వోల్ట్ కాదు, జూల్స్ కాదు, జూల్స్ పర్ డిగ్రీ కెల్విన్ కాదు, వోల్ట్ ఇన్వర్స్ ఇస్ యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. అయిపోయింది ఆన్సర్, రైట్? అలాగే నెక్స్ట్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్, a silicon bar is doped with donor impurity. నానా సిలికాన్ని డోనార్తో డోప్ చేశా అంటే ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఏమైందమ్మా, ఎన్ టైప్ సెమీ కండక్టర్ అయింది, డోనార్తో డోప్ చేసా కాబట్టి, అంతే కదా. దేర్ ఫోర్ ఎన్డి ఎంతనన్నా, ఎన్డి ఈజ్ ఈక్వల్ టు 2.25 ఇంటూ 10^15 atoms per centimeter cube. ఓకే, గివెన్ ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ అంటే టెంపరేచర్ ఎంతమ్మా, 300 కెల్విన్ దగ్గర మెయింటైన్ చేస్తున్నారంట ఎగ్జామినర్. నవ్ ఎగ్జామినర్ he has given intrinsic density ఎంతనన్నా, ఇంట్రెన్సిక్ 1.5 ఇంటూ 10^10 per centimeter cube. నాన్న అందరికీ దయచేసి చెప్తున్నాను, యూనిట్స్ మర్చిపోవద్దు. కొన్ని ఎగ్జామ్స్లో ఇక్కడ సెంటీమీటర్స్ ఇచ్చి ఇక్కడ మీటర్స్ వేస్తున్నారు. ప్లీజ్ నాన్న, మీరు ఇంత కష్టపడి చదివి యూనిట్స్ దగ్గర తప్పు చేశారనుకోండి, మీకు రాంగ్ ఆన్సర్, ఒకవేళ మీకు వచ్చే ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అవుద్ది. ఆ రాంగ్ ఆన్సర్ని కూడా అప్పుడప్పుడు ఆప్షన్స్లో ఇస్తున్నారు. సో మీరు అదే రైట్ ఆన్సర్ అనుకుని చేస్తే సిస్టమ్ మొత్తం కొలాప్స్ అవుతుంది, మీరు ఎంత కష్టపడిందంతా వేస్ట్ అవుతుంది. చాలా జాగ్రత్త అమ్మా, మైండ్ షార్ప్గా ఉండాలి, అక్యురేట్ ఆన్సర్స్ వచ్చేయడానికి ప్రయత్నించండి, రైట్? ఎనీవేస్, సో ఇంట్రెన్సిక్ కాన్సన్ట్రేషన్ ఎంతనన్నా 1.5 ఇంటూ 10^10 per centimeter cube. నౌ అజ్యూమ్ కంప్లీట్ ఇంప్యూరిటీ అయనైజేషన్. ఐడియా ఉంది కదమ్మా, అంటే ND ప్లస్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ND. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ కంప్లీట్ ఇంప్యూరిటీ అయనైజేషన్. నేను క్లాసెస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మీరు బ్యాక్ టెస్ట్ చేసుకోండి. రైట్, నౌ ద ఈక్విలిబ్రియం ఎలక్ట్రాన్ అండ్ హోల్ కాన్సన్ట్రేషన్. సింపుల్ లాజిక్, అంటే ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఈక్వల్ టు హౌ మచ్, ఈక్విలిబ్రియం కాన్సన్ట్రేషన్ ఆఫ్ హోల్స్ ఈక్వల్ టు హౌ మచ్. వెరీ సింపుల్ ఆన్సర్, వెరీ సింపుల్ క్వశ్చన్. నానా ఇదే టైప్ సెమీ కండక్టర్, ఎన్ టైప్ సెమీ కండక్టర్ ఐడియా ఉంది కదా. ఎన్ టైప్ సెమీ కండక్టర్ N0 ఈజ్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు ND, అంతే. ఇందాక డిస్కస్ చేసే కదా, N0 ఈజ్ ఈక్వల్ టు NI ప్లస్ ND. మీకు ఇంకా క్లియర్గా కావాలా? ఓకే, మీకు ఇంకా ఎగ్జాక్ట్ వాల్యూ కావాలంటే N0 ఈజ్ ఈక్వల్స్ టు ఫార్ములా ఏంటమ్మా, NI ప్లస్ ND. ఏమవునా? సో NI నువ్వే చెప్పు ఒకసారి. NI ఎంత ఉంది, 10^10. ND ఎంత ఉంది, 10^15. ఇప్పుడు చెప్పు, 10^10 ప్లస్ 10^15 అంటే 10^15 తీసేసుకోవచ్చు కదా. సో దట్ ఈస్ వాట్ ఐఎమ్ సెయింగ్, విచ్ ఇస్ ఆల్మోస్ట్ ఈక్వల్ టు ND తీసేసుకోవచ్చు నేను. మీరు ఇక్కడ వాల్యూస్ క్యాలిక్యులేట్ చేసుకోండి. 10^10 ఇదేమో 10^15. 10^10 ప్లస్ 10^15 ఈజ్ ఆల్మోస్ట్ ఈక్వల్ 10^15 ఓన్లీ. సో ND ఈజ్ ఈక్వల్ టు హౌ మచ్ నాన్న, 2.25 ఇంటూ 10^15 per centimeter cube. సూపర్ కదా. సో ఐ గాట్
ఫస్ట్ ఆన్సర్. ఏం అడిగారు? ఈక్విలిబ్రియం ఎలక్ట్రాన్ కాన్సన్ట్రేషన్ వచ్చేసింది. ఐ గాట్ ఫస్ట్ ఆన్సర్ 2.25 into 10^15 సెంటీమీటర్ క్యూబ్. అలాగే మనకు కావాల్సింది హోల్ కాన్సన్ట్రేషన్. ఐడియా ఉంది కదా మాస్ యాక్షన్లో. P0 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటమ్మా? Ni²/N0. Ni² ఎంత? 1.5 into 10^10 హోల్ స్క్వేర్ హోల్ డివైడెడ్ బై N0. N0 ఎంతమ్మా? 2.25. 2.25 into 10^15. I think it is 10^5 per centimeter cube. ఏమంతగా 10^5 per centimeter cube. So what is N0? N0 is 2.25 into 10^15 and 2.25. I think option D is correct నాన్న. చెక్ చేసుకోండి ఒకసారి. ఆప్షన్ సిలో ఆప్షన్ డిలో N0 సేమ్ ఇచ్చారు, కానీ P0 1.5 10^10 ఇచ్చారు ఆప్షన్ సిలో. ఆప్షన్ డిలో P0 1 into 10^5 per centimeter cube ఇచ్చారు. ఐ థింక్ ఆప్షన్ డి ఈజ్ యాప్ట్ ఫర్ ద గివెన్ క్వశ్చన్. ఇలాంటి క్వశ్చన్స్ మనకు వస్తున్నాయి. సో జాగ్రత్తగా అనలైజ్ చేసి చేయండి. యూ కుడ్ బి రాకింగ్ ఫర్ ష్యూర్. అలాగే నెక్స్ట్ పిఎన్ జంక్షన్ డయోడ్. నాన్న ఒక్కసారి మీరు డయోడ్ని రికలెక్ట్ చేస్తే ఐ థింక్ యూ నో నాన్న, ఇది సింబాలిక్ రిప్రజెంటేషన్ ఆఫ్ ఎ పిఎన్ డయోడ్. కరెక్ట్ ఆర్ నాట్? దిస్ ఈజ్ పీ టైప్ సెమీ కండక్టర్, దిస్ ఈజ్ ఎన్ టైప్ సెమీ కండక్టర్. ఇదేమో యానోడు, ఇదేమో క్యాథోడ్. ఈ యానోడ్కి క్యాథోడ్కి మధ్యలో ఉన్న వోల్టేజ్ని మనం ఏమంటామమ్మా? డయోడ్ వోల్టేజ్ అంటాం. సో మైండ్లో పెట్టుకోండి అమ్మా, డయోడ్ వోల్టేజ్ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్. మర్చిపోకండి అయ్యా ప్లీజ్. ఒక్కసారి పిఎన్ డయోడ్ అంటే మీకు ఏ పాయింట్స్ మైండ్లో రావాలో ఆ పాయింట్స్ అన్ని ఇవ్వడానికి ప్రయత్నిస్తాను నేను. జాగ్రత్తగా కాన్సన్ట్రేట్ చేయండి ఇయర్స్. సో డయోడ్ వోల్టేజ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్? యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్. అలాగే నాన్న ఇప్పుడు డయోడ్ సపోజ్ ఫార్వర్డ్ బయాస్ అయిందనుకో, డయోడ్ ఫార్వర్డ్ బయాస్ అయిందనుకో, అప్పుడు ఏమవుతుంది? యానోడ్ వోల్టేజ్ మస్ట్ బి గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ మినిమం వోల్టేజ్ కాల్డ్ పాయింట్, అదే కట్ ఇన్ వోల్టేజ్. ఐడియా ఉంది కదా? ప్లస్ కట్ ఇన్ వోల్టేజ్ అంటే వి ఆల్వేస్ ఫాలో కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ మోడల్. ఐడియా ఉంది కదా? యానోడ్ వోల్టేజ్ మస్ట్ బి గ్రేటర్ దెన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ కట్ ఇన్ వోల్టేజ్. గుర్తుంది కదమ్మా? కట్ ఇన్ వోల్టేజ్ జర్మేనియం అనుకోమ్మా, ఇట్ ఈస్ నథింగ్ బట్ 0.3 volt. కట్ ఇన్ వోల్టేజ్ సిలికాన్ అనుకోమ్మా 0.7 volt. కొంతమంది దీన్ని థ్రెషోల్డ్ వోల్టేజ్ అంటారు, కొంతమంది నీ వోల్టేజ్ అంటారు, కొంతమంది కట్ ఇన్ వోల్టేజ్ అంటారు. ఏదైనా పర్లేదు కదా? అవునమ్మా? సో యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ or at least equal to cathode voltage plus cut-in voltage, then I can say forward bias. Appudu we call it as a practical diode. Emavuna? It is called as what here? Practical diode. Ade forward bias ఒకవేళ ఐడియల్ డయోడ్ అనుకో, ఒకవేళ ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు ఐడియల్ డయోడ్ అనుకో, అప్పుడు యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అయితే చాలు, ఆర్ ఐడియల్లీ ఈక్వల్ టు క్యాథోడ్ వోల్టేజ్ అయినా నాకు సరిపోతుంది. ఎందుకంటే ఐడియల్ డయోడ్ ప్రకారం కట్-ఇన్ వోల్టేజ్ ఇస్ 0. Ideal diode prakaram cut-in voltage is taken as 0. Since cut-in voltage is taken as what here? 0. This is ideal diode aithe. Ade మీరు రివర్స్ బయాస్ అనుకోండి అమ్మా. సపోజ్ యూ సే ఇఫ్ డయోడ్ ఇస్ రివర్స్ బయాస్, చెప్పండి అమ్మా. డయోడ్ రివర్స్ బయాస్ అయిందనుకో, వెరీ సింపుల్ లాజిక్. యానోడ్ వోల్టేజ్ విచ్ ఈస్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ కట్-ఇన్ వోల్టేజ్. అంతే కదా? ఇప్పుడు యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ఇదైతే ఫార్వర్డ్ బయాస్ అయినప్పుడు, యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ ప్లస్ కట్-ఇన్ ఏమవుతుంది? రివర్స్ బయాస్. ఇది ఎప్పుడు? ప్రాక్టికల్ డయోడ్ ప్రాక్టికల్ అయితే. అదే డయోడ్ ఐడియల్ అనుకో, వెరీ సింపుల్ లాజిక్, దీనికి ఎగ్జాక్ట్ ఆపోజిట్. సో యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ విచ్ ఈస్ ఐడియల్, విచ్ ఇస్ వాట్ హియర్? ఐడియల్. గైస్ అండర్స్టాండింగ్? అందుకే నాన్న దీన్ని ఎలా కూడా మనము సింపుల్గా రిప్రజెంట్ చేయొచ్చు. ఇప్పుడు యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ కట్-ఇన్ ఉంది కదా, క్యాథోడ్ ఇట్ సైడ్ తీసుకురామా, క్యాథోడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొస్తే యానోడ్ వోల్టేజ్ మైనస్ క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు అవుతుంది. యానోడ్ మైనస్ క్యాథోడ్ ఎంత? డయోడ్. అంటే డయోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వి గామా అయినా ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ టు సై ప్రాక్టికల్ డయోడ్ ఫార్వర్డ్ బయాస్. సో ఎలా రాసినా పర్లేదు, లేదా క్యాథోడ్ని లెఫ్ట్ సైడ్ తీసుకొచ్చి యానోడ్ మైనస్ క్యాథోడ్ విచ్ ఇస్ నథింగ్ బట్ డయోడ్ వోల్టేజ్ అని రాసినా పర్వాలేదు. ఈ డయోడ్ వోల్టేజ్ అమ్మా చెక్ చేసుకోండి, డోంట్ ఫర్గెట్ గైస్. ఓకే, అలాగే మీరు విఐ క్యారెక్టరిస్టిక్స్ ఒకసారి రికలెక్ట్ చేస్తే ఇది నాన్న మనకి పిఎన్ జంక్షన్ డయోడ్ యొక్క విఐ క్యారెక్టరిస్టిక్స్. సో ఇది డయోడ్ వోల్టేజ్, ఇదేమో డయోడ్ కరెంట్, వి సైడ్ ఇస్ ఫార్వర్డ్ బయాస్, ఇది మైనస్ విడి, ఇదేంటమ్మా మైనస్ ఐడి. ఏమ రైట్? సో నాన్న ఇప్పుడు సపోజ్ మనకి సిలికాన్ తీసుకున్నాను అనుకోమ్మా. సిలికాన్లో రివర్స్ బయాస్లో పాసే కరెంట్స్ ఇట్ ఈస్ ఇన్ ద ఆర్డర్ ఆఫ్ వాట్ ఇయర్? మైక్రో యాంపియర్స్. ఐడియా ఉందమ్మా? అందుకే రివర్స్ బయాస్ని మైక్రో యాంప్స్ తీసుకుంటాను, ఫార్వర్డ్ బయాస్ని మిల్లీ యాంప్స్ తీసుకుంటే నీకు ఎక్స్పోనెన్షియల్ కరెంట్ ఈక్వేషన్ వచ్చింది డయోడ్కి. కరెక్ట్ ఆర్ నాట్? ఎక్స్పోనెన్షియల్ కరెంట్ ఈక్వేషన్. అదే రివర్స్ బయాస్ చెక్ చేసేటప్పటికి నీకు ఎలాంటి గ్రాఫ్ వచ్చింది?
రైట్. దిస్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్ మైనస్ I0 ఏమంటారమ్మా లీకేజ్ కరెంట్. కానీ ఇది మైక్రో యామ్స్లో. అదే నువ్వు వై యాక్సెస్ అంతా సేమ్ యాక్సెస్ తీసుకున్నావు అనుకో, వై యాక్సెస్ మొత్తాన్ని సేమ్ యాక్సెస్ తీసుకున్నావు అనుకో, అంటే ఇది మిల్లీ యామ్స్ ఇది మిల్లీ యామ్స్ తీసుకున్నావు అనుకో, అప్పుడు ఈ స్మాలెస్ట్ వాల్యూ కాస్త 0 అయిపోతుంది. బికాస్ యాక్సెస్ మిల్లీ యామ్స్ తీసుకుంటున్నారు కదా, అప్పుడు 0 నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మీ గ్రాఫ్ ఎలా తీసుకోవచ్చు, ఇది డయోడ్ వోల్టేజ్, ఇది డయోడ్ కరెంట్, మైనస్ VD మైనస్ ID. సపోజ్ మిల్లీ యామ్స్తో నువ్వు చూసుకుంటే, ఇది కూడా మిల్లీ యామ్స్ అనుకుంటే, ఓకే, దెన్ యువర్ గ్రాఫ్ విల్ బి లైక్ దిస్. ఫార్వర్డ్ బయాస్లో ప్రాబ్లం లేదు, రివర్స్ బయాస్లో ఇట్ ఈస్ లైక్ ఎ 0 యాక్సెస్. అందుకే డయోడ్ని యూనిడైరెక్షనల్ డివైస్ అంటారు. కరెంట్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. డయోడ్ కరెంట్ ఈస్ ఆల్వేస్ యూనిడైరెక్షనల్. కరెంట్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ యానోడ్ టు క్యాథోడ్. కానీ మనకి న్యూమరికల్ సింప్లిఫికేషన్ కోసం మనం ఎక్కువగా దీన్ని వాడడం. ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ ఈక్వేషన్ వేయడం వల్ల మనకి ఎక్కువ టైం పట్టేస్తుంది సర్క్యూట్ సాల్వ్ చేయడానికి. దానికోసం మనం ఏం చదువుకున్నాం మన క్లాస్లో, మనం వాడేది కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ మోడల్. ఇది VD, ఇది ID అయితే, ఇది మైనస్ VD, ఇది మైనస్ ID అయితే, we always follow what dear students, mostly constant voltage drop model. అంటే ఎలా వస్తుంది గ్రాఫ్, అంతే కదమ్మా. దిస్ ఇస్ ద గ్రాఫ్, ఇది కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ మోడల్. ఈ వోల్టేజ్ ఏమంటారమ్మా, కట్ ఇన్ వోల్టేజ్ అంటారు, లేదా నీ వోల్టేజ్ అంటారు. సో డయోడ్ వోల్టేజ్ కట్ ఇన్ వోల్టేజ్ కంటే ఎక్కువ ఉంటేనే కరెంట్ వస్తుంది, కట్ ఇన్ వోల్టేజ్ కంటే తక్కువ వస్తే మనకి కరెంట్ రాదు. ఇదే ఐడియల్ అనుకో, ఇదే డయోడ్ ఐడియల్ అనుకో, ఇదే డయోడ్ ఐడియల్ అనుకోమ్మా. ఇది VD, ఇదేంటమ్మా ID, ఇది మైనస్ VD, ఇదేంటయ్యా మైనస్ ID. ఇదే డయోడ్ ఐడియల్ అయితే మన గ్రాఫ్ ఎలా వచ్చిందయ్యా, ఐడియల్ డయోడ్ అయితే ఈ కట్ ఇన్ వోల్టేజ్ కాస్త 0 అయింది. కట్ ఇన్ వోల్టేజ్ 0 అయిందంటే దిస్ ఇస్ ద వే హౌ వీ గెట్ ద గ్రాఫ్. కరెక్ట్ ఆర్ నాట్? కట్ ఇన్ వోల్టేజ్ 0 అయ్యేటప్పటికి దిస్ ఇస్ ద వే హౌ వీ గాట్ ద గ్రాఫ్. చూసావా, ఇది ప్రాక్టికల్ డయోడ్, ఇది ఐడియల్ డయోడ్. అంటే దిస్ ఈస్ పాపులర్లీ కాల్డ్ అప్రాక్సిమేషన్ మోడల్, కాన్స్టెంట్ వోల్టేజ్ డ్రాప్ లేదా అప్రాక్సిమేషన్ మోడల్. మనం చేసే డయోడ్ సర్క్యూట్స్ అన్నీ వీటిని బేస్ చేసుకొని మనం ప్రొడ్యూస్ చేస్తాం. రైట్ నాన్న? సో ఐడియలా ప్రాక్టికల్లా క్వశ్చన్ బట్టి మనం ఫాలో అవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఐడియల్ డయోడ్, ఆఫ్ కోర్స్ ఇక్కడ వేస్తాను ఐడియల్ డయోడ్ గ్రాఫ్, మళ్ళీ సెపరేట్ పేజ్ ఎందుకు అక్కర్లేదు. ఇస్ ఇట్ ఓకే? సో లెట్ మీ గో టు ద క్వశ్చన్స్. నన్ను ఫస్ట్ క్వశ్చన్ చెక్ చేసుకోండి, ఎలాంటి క్వశ్చన్స్ ఎక్కువగా అడుగుతున్నారు. సింపుల్ క్వశ్చన్స్ చూద్దాం. ఫస్ట్, ఫైండ్ ద స్టేటస్ ఆఫ్ డయోడ్. అంటే డయోడ్ ఫార్వర్డ్ బయాసా, డయోడ్ రివర్స్ బయాసా. ఇందులో 2 కేసెస్ అడిగారు. ఒకటి డయోడ్ ఐడియల్ తీసుకో, ఇంకోటి డయోడ్ ప్రాక్టికల్ తీసుకో. అంటే సేమ్ న్యూమరికల్, ఐడియల్ తీసుకొని చెయ్యి, ప్రాక్టికల్ తీసుకొని చెయ్యి. ప్రాక్టికల్ తీస్తే కట్ ఇన్ వోల్టేజ్ లేదా నీ వోల్టేజ్ 0.7 వోల్ట్ తీసుకో. VK అంటే నీ వోల్టేజ్, V కామా అంటే కట్ ఇన్ వోల్టేజ్, రెండు సేమే. VTH అంటే థ్రెషోల్డ్ వోల్టేజ్, ఓకేనా, అన్నీ సేమే. 0.3 వోల్ట్ ఫర్ జర్మేనియం, 0.7 వోల్ట్ ఫర్ సిలికాన్. ఓకేనా? లెట్ us చెక్ ఇట్ అవుట్. నాన్న ఫస్ట్ క్వశ్చన్ నాన్న, ఫస్ట్ ఇది ఐడియల్ అనుకుందాం, నెక్స్ట్ ప్రాక్టికల్ అనుకుందాం. ఎంత ఫాస్ట్గా మనకి ఆన్సర్స్ వస్తే అంత టైం సేవ్ చేసుకోవచ్చు. కరెక్ట్ ఆర్ నాట్? మనకి ఫైనల్గా టైం సేవ్ చేయాలి, విచ్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. నాన్న ఫస్ట్ చెప్పండి అమ్మా, ఈ వోల్టేజ్ ఏమన్నాను గుర్తుందా మీకు? దిస్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ యానోడ్ వోల్టేజ్ అండ్ దిస్ వోల్టేజ్ ఈస్ కాల్డ్ యాజ్ క్యాథోడ్ వోల్టేజ్. నాన్న మీరు గమనిస్తే ఐ థింక్ యానోడ్ వోల్టేజ్ ఎంతయ్యా, 2. సో క్యాథోడ్ వోల్టేజ్ ఎంతమ్మా, 5 వోల్ట్. ఐ థింక్ క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ యానోడ్ వోల్టేజ్ అంటే రివర్స్ బయాస్. ఏమవునా? యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ లేదా క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ యానోడ్ వోల్టేజ్ అంటే రివర్స్ బయాస్. మరి ప్రాక్టికల్ ఇంకేంటి, కంపల్సరీ కదా, యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ V గామా. ఏమవునా? యానోడ్ ఇప్పుడు క్యాథోడ్ వోల్టేజ్ ఎంతయ్యా, క్యాథోడ్ వోల్టేజ్ 5 వోల్టేజ్, V గామా అంటే ఎంత 0.7. సో 5 + 0.7 5.7. 2 వోల్ట్ ఈజ్ లెస్ దాన్ 5.7, 2 వోల్ట్ లెస్ దాన్ 5.7. అయిపోయిందమ్మా రివర్స్ బయాస్. అంటే either ప్రాక్టికల్ ఆర్ ఐడియల్. మై డయోడ్ ఈజ్ రివర్స్ బయాస్. డయోడ్ యాక్ట్ యాజ్ ఓపెన్ స్విచ్. అలాగే నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం నాన్న, ఫాస్ట్ కానిచ్చేయండి. గో టు నెక్స్ట్ క్వశ్చన్, లెట్స్ మూవ్ ఫాస్ట్. చెప్పండి అమ్మా, ఇక్కడ యానోడ్ వోల్టేజ్ ఎంత నాన్న? సో హియర్ యానోడ్ వోల్టేజ్ ఇస్ -5 వోల్ట్. సో దిస్ ఇస్ వాట్ యర్ క్యాథోడ్ వోల్టేజ్. చెప్పండి అయ్యా ఫస్ట్ ఐడియల్. లెట్స్ గో విత్ ఐడియల్ కేస్. చెప్పండి అమ్మా. సో క్యాథోడ్ వోల్టేజ్ -3, యానోడ్ వోల్టేజ్ -5. ఐ థింక్ యానోడ్ వోల్టేజ్ విచ్ ఇస్ -5 వోల్ట్. ప్రతిసారి నేను రాయను, ఫస్ట్ న్యూమరికల్స్ కాబట్టి రాస్తున్నాను. ఈసారి నుంచి మనం డైరెక్ట్గా వేయడానికి ప్రయత్నిద్దాం స్టెప్. ఓకే, ఎగ్జామ్ మీకు దగ్గరకు వస్తుంది కదమ్మా. సో యూ నీడ్ టు మేక్ డైరెక్ట్ స్టెప్స్, ట్రై టు మేక్ ఇట్ ఇన్ ఎ పాసిబుల్ వే. సో యానోడ్ వోల్టేజ్ ఎంతనా? -5 వోల్ట్. వెరాస్ క్యాథోడ్ వోల్టేజ్ ఎంతయ్యా? -3 వోల్ట్.
therefore cathode voltage greater than anode voltage. అయిపోయిందమ్మా, రివర్స్ బయాస్ ఓపెన్ అయిపోయింది డయోడ్. సిమిలర్లీ ప్రాక్టికల్ చెప్పగలేదు కదమ్మా, ప్రాక్టికల్. సో నో డౌట్ యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ వి గామా. అయిపోయింది. ఇది కూడా ఏంటమ్మా, రివర్స్ బయాస్. సో ఇట్ మే బి ఐడియల్, ఇట్ మే బి ప్రాక్టికల్. Okay, it may be ideal or it may be practical. Both the diodes are, I mean to say, both questions representing diodes are reverse bias. Diode is reverse bias. ఇప్పుడు చెక్ చేసుకోండి అమ్మా. నాన్న ఫస్ట్ డైరెక్ట్గా చెప్పండి అయ్యా, ఐడియల్. నాన్న దిస్ ఇస్ యానోడ్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ క్యాథోడ్ వోల్టేజ్. క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దెన్ యానోడ్ వోల్టేజ్. ఐడియల్ డయోడ్, రివర్స్ బయాస్. అలాగే ప్రాక్టికల్ అమ్మా, ప్రాక్టికల్ చెప్పండి అయ్యా, ప్రాక్టికల్. యానోడ్ వోల్టేజ్ 0 volt, క్యాథోడ్ వోల్టేజ్ 2 volt. సో యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ 2.7, యానోడ్ వోల్టేజ్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ ప్లస్ నీ వోల్టేజ్. సో ఇట్ ఇస్ ఆల్సో వాట్ హియర్ రివర్స్ బయాస్. ఏంటయ్యా అన్ని ఎగ్జాంపుల్స్ రివర్స్ బయాస్లు ఎక్కువ వస్తున్నాయి. ఇది చెక్ చేయ ఒకసారి. యానోడ్ వోల్టేజ్, దిస్ ఇస్ యానోడ్ వోల్టేజ్, దిస్ ఇస్ వాట్ హియర్ క్యాథోడ్ వోల్టేజ్. అబ్బా ఇది రివర్స్ బయాసే కదా, బికాస్ యానోడ్ వోల్టేజ్ -5, క్యాథోడ్ వోల్టేజ్ 0. సో యానోడ్ ఇస్ లెస్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్. ఐడియల్ కానీ ప్రాక్టికల్ కానీ ఏదైనా సరే దిస్ ఇస్ వాట్ హియర్ రివర్స్ బయాస్. దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ ఇయర్, రైట్. అస్తమాటు ఇక్కడ ఎగ్జామ్లో రివర్స్ బయాస్లు క్వశ్చన్స్ చేస్తున్నానని చెప్పి మీరు డిఫాల్ట్గా బట్టి కొట్టకండి, ఎగ్జామ్లో ఏమి ఇచ్చిన రివర్స్ బయాస్ అని చెప్పి. నో, జస్ట్ ఈ క్వశ్చన్స్ అనుకోకుండా టచ్ అయ్యింది రివర్స్ బయాస్లు ఎక్కువగా గైస్. ఓకే, రైట్. ఎనీవేస్, 5th క్వశ్చన్ నాన్న యానోడ్ వోల్టేజ్. సో ఇప్పుడు చెప్పండి, ఇది బాగుంది. దిస్ ఇస్ యానోడ్ వోల్టేజ్, దిస్ ఇస్ వాట్ హియర్ క్యాథోడ్ వోల్టేజ్. చెప్పండి ఐడియల్. లెట్ మీ సే ఇట్ ఇస్ అన్ ఐడియల్. సో యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్. ఐఎమ్ సారీ, yes, anode voltage చెప్పండి greater than cathode voltage, because 5 volt greater than 2 volt. అమ్మయ్య, I mean to say diode is forward bias లేదా ఆన్ అనుకోండి. diode is what here forward bias. diode is forward bias అంటే ఆన్, డయోడ్ క్లోజ్ అయింది, ఆన్ అయింది. నాన్న ప్రాక్టికల్ చెప్పండి ఒక్కసారి. yeah, tell me practical guys. So anode voltage greater than cathode voltage plus 0.7. కరెక్ట్ కదా చెప్పు ఒకసారి. యానోడ్ వోల్టేజ్ ఇస్ 5 volt, cathode voltage ఎంత 2 volt, 2.7. I think 5 volt greater than 2.7. Perfect. So it is also forward bias. So either practical or ideal. My diode is forward bias in this case. Very good question. అలాగే ఇది చెప్పండి అమ్మా ఒకసారి. సో దిస్ ఇస్ యానోడ్ వోల్టేజ్ అండ్ దిస్ ఇస్ క్యాథోడ్ వోల్టేజ్. ఐ థింక్ యానోడ్ గ్రేటర్ దెన్ క్యాథోడ్ నేను చెప్పక్కర్లేదు, ఇంకా డైరెక్ట్గా ఫార్వర్డ్ బయాస్ మీరు చెక్ చేసుకోండి సింపుల్గా. సో యానోడ్ వోల్టేజ్ ఇస్ -3, ఇట్ ఈస్ -5, యానోడ్ గ్రేటర్ దెన్ క్యాథోడ్ లేదా యానోడ్ గ్రేటర్ దెన్ క్యాథోడ్ ప్లస్ 0.7. అలాగే ఎస్ అయిపోయినాయి. అంటే ఐ మీన్ టు సే ఫైండింగ్ స్టేటస్ ఆఫ్ డయోడ్స్, ఐ మీన్ టు సే లాట్ ఆఫ్ క్వశ్చన్స్ మీరు ప్రాక్టీస్ చేసుకోండి, దట్ గివ్స్ యూ కాన్ఫిడెన్స్. నెక్స్ట్ క్వశ్చన్ చెక్ చేద్దాం. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా, చాలా జాగ్రత్తగా గమనించండి. నాన్న ద VI క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ఎ silicon diode is shown below. Find DC resistance. First question, DC resistance at VD is equal to 10 volt. So we need to find RDC. ఎక్కడమ్మా at diode voltage is -10 volt. -10 volt అంటే I think it is in reverse bias. ఈ సిచ్యువేషన్స్లో DC రెసిస్టెన్స్ని ఫైండ్ చేయమన్నారు. ఇట్ ఈస్ వెరీ ఈజీ. నాన్న DC రెసిస్టెన్స్ అంటే ఏంటమ్మా, DC అంటేనే ఫిక్స్డ్ పాయింట్. సో DC రెసిస్టెన్స్ అంటే ఫిక్స్డ్ వోల్టేజ్ బై ఫిక్స్డ్ కరెంట్. ఇప్పుడు ఏ వోల్టేజ్ దగ్గర, -10 దగ్గర ఫిక్స్డ్ వోల్టేజ్ బై ఆ -10 దగ్గర కరెంట్ ఎంత, ఆ -10 దగ్గర కరెంట్ ఎంత, అది నాకు కావాల్సిందే. సో -10 దగ్గర కరెంట్ ఎంత అంటే -1 మైక్రో. సో 10/10⁻⁻6 ఏమంతే కదా. సో మైక్రో ఈజ్ నథింగ్ బట్ వాట్ 10⁻⁻6. సో వెరీ హై వోల్టేజ్, వెరీ హై రెసిస్టెన్స్, 10⁻7 ohms అంతే కదమ్మా. సో 1 మైక్రో ఇస్ 10⁻⁻6. సో 10/10⁻⁻6 గోయింగ్ అప్ 10⁻+6. సో 10⁻7 ohms. ఓ మై గాడ్. అందుకే రివర్స్ బయాస్లో రెసిస్టెన్స్ ఇస్ వెరీ హై, కరెంట్ ఈజ్ నెగ్లిజిబుల్. సరే, ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. నెక్స్ట్ టైం ఫైండ్ డైనమిక్ రెసిస్టెన్స్. ఐ థింక్ యూ నో డైనమిక్ రెసిస్టెన్స్ ఈజ్ ఆల్వేస్ AC రెసిస్టెన్స్. గుర్తుంది కదమ్మా, క్లాస్లో డిస్కస్ చేసాం. డైనమిక్ రెసిస్టెన్స్ ఇస్ నథింగ్ బట్ వాట్ హియర్ AC రెసిస్టెన్స్. సో RAC, R స్మాల్ d అంటే డయోడ్ రెసిస్టెన్స్ అండర్ AC. ఏంటమ్మా, సో చేంజ్ ఇన్ డయోడ్ వోల్టేజ్ బై చేంజ్ ఇన్ డయోడ్ కరెంట్. ఎప్పుడైనా డైనమిక్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే లీనియర్ స్లోప్ కదమ్మా, గుర్తుందా మీకు. రెసిస్టెన్స్ RAC ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు 1/స్లోప్. అవునా. సో ఎక్కడ లీనియర్ ఉందో చెక్ చేసుకొని ఆ లీనియర్ దగ్గర స్లోప్ క్యాలిక్యులేట్ చేస్తే సరిపోతుంది. ఐ థింక్ ఇదిగమ్మా
ఈ రెండిట్ల మధ్యలో లీనియారిటీ గ్రాఫ్ వచ్చింది, మళ్ళీ ఈ రెండిట్ల మధ్యలో లీనియారిటీ గ్రాఫ్ వచ్చింది. ఓ పని చేయి, ఇదనే తీసుకో, ఇదనే తీసుకో. ఐ థింక్ దిస్ ఇస్ 0.7, 0.5, 0.8 అంటే ఇది 0.7 అవ్వాలి. సారీ నాన్న, ఇది 0.5 వోల్ట్ అమ్మా, ఇది 0.8 వోల్ట్, అంటే ఇది 0.7 వోల్ట్ అవ్వాలి. ఓకే, ఎనీవేస్ ఇది ఒక లీనియర్ గ్రాఫ్, ఇది ఒక లీనియర్ గ్రాఫ్. సో మీరు ఏదైనా 2 పాయింట్స్ తీసుకోండి. సో డివిడి అంటే సపోజ్ ఈ స్లోప్ తీసుకున్నాను అనుకోమా, ఈ స్లోప్ అంటే dy/dx అవ్వాలి. dy అంటే ఎంత, 20 - 15 ఏమంతేనా. సో దిస్ వోల్టేజ్ మైనస్ దిస్, ఐమ్ సారీ వోల్టేజ్ కదా, వోల్టేజ్ అంటే x యాక్సిస్ కదమ్మా. సో దిస్ వోల్టేజ్ ఇస్ 0.8 - 0.7. ఐ రిపీట్, dy/dx కాబట్టి అది స్లోపు, రెసిస్టెన్స్ 1/స్లోప్ కాబట్టి dvd అంటే 0.8 - 0.7, 0.8 - 0.7 బై did అంటే అంటే ఈ పాయింట్స్ దగ్గర వచ్చిన కరెంట్స్ నేను చూస్ చేసుకోవాలి. ఈ పాయింట్స్ దగ్గర వచ్చిన వోల్టేజెస్ బై ఈ పాయింట్స్ దగ్గర వచ్చిన కరెంట్స్, ఏనా అంతే కదమ్మా. కరెంట్ ఎంతమ్మా, 20. ఆఫ్ కోర్స్ యూనిట్స్ ఆర్ మిల్లీ కాబట్టి 20 మిల్లీ మైనస్ 15 మిల్లీ. ఐ హోప్ యూ కెన్ డూ దిస్. 20 మిల్లీ మైనస్ 15 మిల్లీ. ఐ హోప్ యూ కెన్ డూ దిస్. నేను క్యాలిక్యులేట్ చేస్తే నాకు వచ్చిందా ఒకసారి చెక్ చేస్తాను. సో హౌ మచ్ ఐ గాట్, ఐ గాట్ ది ఆన్సర్ 20 ohms నాన్న. మీరు ఒకసారి చెక్ చేసుకోండి. ఐ గాట్ అరౌండ్ హౌ మచ్ గైస్, 20 ohms. ఓకేనా, ఇదేమో 10⁻7 ohm ఈజ్ కరెక్ట్. ఇస్ ఇట్ ఓకే? సో around 10⁻7 ohm is correct and this is 20 ohm as per the previous question. Understanding or not, చాలా ఈజీ క్వశ్చన్. థింగ్ ఏంటంటే మీరు రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయాలంటే విచ్ ఈజ్ ఈక్వల్ టు 1/స్లోప్. సో స్లోప్ కాబట్టి ఎక్కడ లీనియారిటీ గ్రాఫ్ ఉందో చెక్ చేసుకొని dy/dx వేస్తే స్లోప్ వస్తుంది, 1/స్లోప్ వేస్తే రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, లేదా ఎగ్జాక్ట్లీ dx/dy వేస్తే నీకు రెసిస్టెన్స్ వచ్చేస్తుంది. ఓకేనా, దిస్ ఇస్ వన్ మోర్ ఇంట్రెస్టింగ్ వే ఆఫ్ ఆస్కింగ్ క్వశ్చన్స్. నౌ లెట్స్ గో టు అనదర్ క్వశ్చన్. ఇది కూడా వన్ ఆఫ్ ది ప్రీవియస్ క్వశ్చన్స్ అమ్మా, ప్రీవియస్ మోడల్స్, వెరీ ఇంపార్టెంట్ మోడల్స్, ఎక్స్పెక్టెడ్ మోడల్స్ ఇవన్నీ. ఓకే నానా, if V gamma for germanium, it is very clear by the question it is very clear that diodes are practical. ఎందుకంటే V gamma ఇచ్చేసారు. సో diodes are practical. Am I correct or not? Diodes are practical. Right, good. So if V gamma for germanium is 0.3 volt, okay, this is germanium diode 0.3 volt and silicon 0.7 volt. Then find Vx. ఈ Vx కనుక్కోవాలంటే from the circuit given below. This is 12 volt. మై గాడ్, దిస్ ఇస్ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. నానా, వెరీ సింపుల్ లాజిక్, కొంచెం జాగ్రత్తగా ఆలోచిస్తే వీ కెన్ గెట్ ది ఆన్సర్. నానా, ఇప్పుడు కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి, అవునా? ఇక్కడ నుంచి వచ్చిన సప్లై నుంచి కరెంట్ ఈ డైరెక్షన్లో వెళ్ళాలి. ఈ కరెంటు ఇక్కడ డివైడ్ అవుద్ది, ఇక్కడ డివైడ్ అవుద్ది. ఎక్స్క్యూజ్ మీ, కరెక్ట్ ఆర్ నాట్? ఈ కరెంటు ఇక్కడ డివైడ్ అవుద్ది, ఇక్కడ డివైడ్ అవుద్ది. ఇప్పుడు ఈ డయోడ్ దగ్గర డయోడ్ ఆన్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ కావాలి? ఐ రిపీట్, ఈ డయోడ్ ఆన్ అవ్వాలంటే ఎంత వోల్టేజ్ కావాలి? 0.3 volt. ఇప్పుడు చెప్పండి అమ్మా, ఇప్పుడు ఈ కరెంట్ ఎంటరింగ్ కరెంట్ కదా, కొంచెం జాగ్రత్తగా ఆలోచించండి, లాజికల్గా ఆలోచించండి. ఈ కరెంట్ ఎంటరింగ్ కరెంట్ కదా, ఈ ఎంటరింగ్ కరెంట్ వల్ల ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. ఇది డయోడ్ వోల్టేజ్ ఎట్ జెర్మేనియం. అలాగే ఇది ప్లస్ అయింది, ఇది మైనస్ అయింది. ఇది డయోడ్ వోల్టేజ్ ఎట్ సిలికాన్. ఇప్పుడు చెప్పమ్మా నాన్న, ఈ వోల్టేజ్ని 0 తీసుకో. ఈ 12 volt ఉందా, ఈ 12 voltని 0 తీసుకో. ఇప్పుడు నేను ఆ వోల్టేజ్ని పెంచుతున్నా. ఈ 12 volt ఉంది కదమ్మా, ఆ వోల్టేజ్ని పెంచడం వల్ల ఈ కరెంట్ ఏమవుతుంది? పెరుగుతుంది. ఈ కరెంట్ పెరగటం వల్ల ఈ కరెంట్ పెరుగుతుంది, ఈ కరెంట్ పెరుగుతుంది. దీనివల్ల ఈ జర్మేనియం దగ్గర ఉన్న వోల్టేజ్ పెరుగుతుంది. బికాస్ కరెంట్ పెరిగే కొద్దీ వోల్టేజ్ డ్రాప్ కూడా ఏమవుతుంది? పెరుగుతుంది. ఇప్పుడు నేను ఈ వోల్టేజ్ పెంచుతూ ఉన్నప్పుడు ఫస్ట్ 0 volt, 0.1 volt, 0.2 volt, 0.3 volt, 0.4 volt అలా పెంచుకుంటూ వచ్చాను. అప్పుడు ఇక్కడ కూడా 0, 0.1, 0.2, 0.3, 0.31, 0.32 అంటే ఏంటి? వీడు ఆన్ అయిపోయాడు. అదేంటి సార్, వీడు ఆన్ అవ్వడు. ఎందుకంటే ఈ డయోడ్ ఆన్ అవ్వాలంటే 0.7 volt వరకు వెయిట్ చేయాలి. అంటే పెంచుతున్నప్పుడు ఫస్ట్ నాకు టచ్ అయ్యే వోల్టేజ్ ఏంటి? 0.3 volt. అందుకే ఫస్ట్ ఈ డయోడ్ ఆన్ అయ్యాడు, వీడు ఆన్ అయ్యాడు, వీడు ఆఫ్ అయ్యాడు. అప్పుడు ఏమవుతుంది? కరెంట్ అంతా వీడిలోకి వెళ్ళిపోతుంది. దానివల్ల అసలు వీడిలోకి కరెంట్ వెళ్ళే ఛాన్సే లేదు. అంటే ఇక్కడ సిచ్యువేషన్ ఏమైందంటే జర్మేనియం ఈజ్ ఆన్, సిలికాన్ ఈజ్ ఆఫ్. సూపర్ కదా, కరెక్ట్ ఆర్ నాట్? అది బ్యూటీ ఆఫ్ ప్యారలల్ కనెక్షన్. అందుకే మీరు సర్క్యూట్స్లో చదువుకుంటారు, అది ఎలక్ట్రిక్ సర్క్యూట్స్లో ఎవరి దగ్గర లో రెసిస్టెన్స్ ఉంటుందో అక్కడ హై కరెంట్ ప్రాపగేట్ అవుతుంది అని.
సో ఎవరు ఫస్ట్ ఆన్ అయ్యారు? జర్మేనియం. అంటే తన దగ్గర రెసిస్టెన్స్ తక్కువ ఉన్నట్టు. రెసిస్టెన్స్ తక్కువ ఉంటేనే కదా ఎక్కువ కరెంట్ ప్రాపగేట్ అయ్యేది. కరెక్ట్ ఆర్ నాట్? సో ఎనీవేస్ స్టూడెంట్స్ మీరు ఇప్పుడు చెక్ చేసుకుంటే జర్మేనియం ఆన్ అయింది. దానివల్ల జర్మేనియం ఆన్ అయింది కాబట్టి యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్ అవ్వాలి. ఇది యానోడ్ వోల్టేజ్, ఇది క్యాథోడ్ వోల్టేజ్. ఎంత డ్రాప్? 0.3 వోల్ట్ అవ్వాలి. ఏమవునా? లేదా మీరు సింపుల్గా ఎలా వేసుకున్నా పర్లేదు, లేదా డయోడ్నే వేసేసుకోండి. సింపుల్గా మీరు డయోడ్ని వేసేసుకొని ఆ డయోడ్ దగ్గర డ్రాప్ వేసేసుకో. ప్లస్ మైనస్ ఎంతనన్నా 0.3 వోల్ట్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇప్పుడు ఈ వోల్టేజ్ ఎంతమ్మా? ప్లస్ 12 వోల్ట్. ఇది 12 వోల్ట్. అవునా? సో ఇది రెసిస్టెన్స్. దిస్ ఇస్ 10K. ఈ వోల్టేజ్ ఎంతనన్నా? Vx. అయిపోయిందమ్మా. నేను ఇప్పుడు కేవీఎల్ వేసుకుంటా. చెప్పమ్మా ఒకసారి. 12 = కిర్చాఫ్ వోల్టేజ్ లా. ఇదే కదమ్మా కరెంట్. 12 = ఏమైందమ్మా? 0.3 ప్లస్ Vx. అయిపోయింది ఆన్సర్. therefore Vx is equals to 11.7 వోల్ట్. అయిపోయింది. 12 minus 0.3, 11.7. So it is very clear. Find the voltage Vx. 11.7 volt is the answer. ఇంత సింపుల్గా మనం సాల్వ్ చేయొచ్చు. కానీ లాజిక్ అర్థం చేసుకుంటే యూ కెన్ గెట్ ది ఆన్సర్స్ వెరీ ఫాస్ట్. అలాగే నెక్స్ట్ దిస్ ఇస్ వన్ మోర్ వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. హ్యావ్ ఎ లుక్ ఆన్ టు ద స్క్రీన్ గైస్. నన్ను ఇప్పుడు చెక్ చేస్తే ఆ పొటెన్షియల్ బ్యారియర్ ఆఫ్ 0.5 వోల్ట్ ఇదిగోమ్మా. ఇది పిఎన్ జంక్షన్ డయోడ్ అంట. ఈ డయోడ్లో ఇది ఒక డిప్లీషన్ లేయర్ అంట. డిప్లీషన్ రీజియన్ ఆర్ డిప్లీషన్ లేయర్. పిఎన్ జంక్షన్ డయోడ్ దాని యొక్క డిప్లీషన్ రీజియన్. సో ఏ పొటెన్షియల్ బ్యారియర్ ఆఫ్ 0.5 వోల్ట్. ఈ డిప్లీషన్ రీజియన్ దగ్గర ఉన్న వోల్టేజ్, సో వోల్టేజ్ ఇన్ దిస్ డిప్లీషన్ రీజియన్ ఈక్వల్ టు 0.5 వోల్ట్. గుడ్ క్వశ్చన్. ఎగ్జిస్ట్ అక్రాస్ పిఎన్ జంక్షన్. నన్ను డిప్లీషన్ విడ్త్ ఇచ్చారు. ఎంతమ్మా డిప్లీషన్ విడ్త్? ఎగ్జామినర్ హ్యాస్ గివెన్ 5 × 10⁻⁷ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఈస్ డిప్లీషన్ విడ్త్. అవునా? డిప్లీషన్ విడ్త్. Then what is the intensity of electric field? Very easy answer. Electric field is always equal to voltage per length. So voltage per depletion width. I am taking magnitude. Let me take magnitude. That is enough. Magnitude తీసుకుంటే సరిపోతుంది. So voltage per length కదా. So voltage ఎంతనన్నా 0.5 volt whole divided by depletion width అంటే ఇక్కడ D is a depletion width. ఎంతమ్మా? 5 × 10⁻⁷. Of course it is in meter. అంటే volt per meter. మీరు సాల్వ్ చేసుకోండి. 0.5 by 5 × 10⁻⁷ you will be getting volt per meter. ఫస్ట్ ఆన్సర్ అయిపోయింది. ఇంటెన్సిటీ, దట్స్ ఇట్. ఐఎమ్ టేకింగ్ మ్యాగ్నిట్యూడ్. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ వోల్టేజ్ పర్ లెంత్. అలాగే సెకండ్ క్వశ్చన్ చూడండి అమ్మా. ఆల్సో ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ విత్ అ స్పీడ్ ఆఫ్ 5 × 10⁻⁵ మీటర్/సెకండ్. నానా స్పీడ్ ఎలక్ట్రాన్ మూవింగ్ విత్ అ స్పీడ్. జాగ్రత్తగా గమనించు. 5 × 10⁻⁵ మీటర్/సెకండ్ అంటే ఐ థింక్ దిస్ ఈజ్ వెలాసిటీ. చూసావా? ఎగ్జామినర్ ఎలక్ట్రాన్ వెలాసిటీ ఇచ్చారు. ఇది నాకు కావాల్సింది. మీరు క్వశ్చన్ చదివిన వెంటనే డేటాను అనలైజ్ చేయగలిగితే అక్కడే 50% సక్సెస్ వచ్చేసినట్టే గైస్. ఓకే, యూనిట్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. రైట్. సో 5 × 10⁻⁵ మీటర్/సెకండ్ అప్రోచెస్ ద పిఎన్ జంక్షన్ ఫ్రమ్ ఎన్ సైడ్. చూసావా? ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్ ముందుకెళ్తుందంట. ఎన్ సైడ్ నుంచి ఎలక్ట్రాన్ ముందుకెళ్తుందంటే నాకు తెలిసి ఫార్వర్డ్ బయాస్ ఇచ్చి ఉంటారు. ఇదిగోమ్మా మీరు గమనించుకోండి ఒకసారి. సో మన పిఎన్ జంక్షన్ డయోడ్ చూస్తే చాలా జాగ్రత్తగా గమనించండి. రికలెక్ట్ చేయండి అమ్మా. క్లాస్లో డిస్కస్ చేసింది రికలెక్ట్ చేయండి. ఇది పీ టైప్, ఇది ఎన్ టైప్. పీ టైప్లో డిప్లీషన్ లేయర్ దగ్గర ఉండే అయాన్స్ ఏంటమ్మా? నెగిటివ్ అయాన్స్. ఎన్ టైప్లో డిప్లీషన్ లేయర్ దగ్గర ఉన్న అయాన్స్ ఏంటమ్మా? పాజిటివ్ అయాన్స్. ఏమవునా? పీ టైప్లో నెగిటివ్ అయాన్స్, ఎన్ టైప్లో ఏంటయ్యా? పాజిటివ్ అయాన్స్. సో దీనివల్ల ఇక్కడ జంక్షన్ దగ్గర ఫోర్స్ ఉంటుంది. జంక్షన్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రాన్స్. ఈ ఫోర్స్ ఎప్పుడు ఎలక్ట్రాన్స్ క్రాస్ కాకుండా ఆపుతూ ఉంటుంది. దాని పేరు డిప్లీషన్. ఫోర్స్ ఎప్పుడు నెగిటివ్ టు పాజిటివ్ వెళ్తే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎప్పుడు పాజిటివ్ టు నెగిటివ్ వస్తుంది. అవునా? జంక్షన్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. అలాగే జంక్షన్ ఫోర్స్ ఇస్ ఆల్వేస్ ఫ్రమ్ నెగిటివ్ టు పాజిటివ్ విత్ రెస్పెక్ట్ టు ఎలక్ట్రాన్స్. ఇప్పుడు ఇక్కడ ఉన్న ఎలక్ట్రాన్ ఇదిగోమ్మా, ఇక్కడ ఒక ఎలక్ట్రాన్ ఉందంట. ఈ ఎలక్ట్రాన్ ముందుకెళ్తుందంట. ఈ ముందుకెళ్తున్నప్పుడు వెలాసిటీ v1 అంట. అదేగా ఎగ్జామినర్ హ్యాస్ గివెన్ వెలాసిటీ v1తో వెళ్తుంది. ఇప్పుడు ఈ ఎలక్ట్రాన్ ముందుకు వెళ్ళాలంటే గ్యారంటీగా ఈ ఎలక్ట్రాన్ మీదకి ఫోర్స్ నేను అప్లై చేయాలి. అంటే ఎక్స్టర్నల్ ఫోర్స్ యాక్టింగ్ ఆన్ ఎలక్ట్రాన్స్. ఫోర్స్ రావాలంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇవ్వాలి. అంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ మస్ట్ బి అప్లైడ్ ఇన్ దిస్ డైరెక్షన్. కొంచెం కామన్ సెన్స్. నేను చెప్పింది అదే. ఇవాళ చెప్పిన ఫస్ట్ టాపిక్ అదేగా, డ్రిఫ్ట్. గుర్తుందా? ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్ ఎలక్ట్రాన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఆపోజిట్లో ఉంటాయి. ఎలక్ట్రిక్ ఫీల్డ్, ఫోర్స్ హోల్స్ పాయింట్ ఆఫ్ వ్యూ సేమ్ డైరెక్షన్లో ఉంటాయి. ప్లీజ్ నాన్న అవి మర్చిపోవద్దు.
రైట్ నాన్న. నాన్న ఇప్పుడు చెప్పండి అమ్మా. సో ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఇస్ ఇన్ దిస్ డైరెక్షన్. ఇప్పుడు ఇదేంటమ్మా యానోడ్, ఇదేంటమ్మా క్యాథోడ్. నన్ను ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్ కాబట్టి ఇది ప్లస్ అవ్వాలి, ఇది మైనస్ అవ్వాలి. ఎందుకంటే ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఆల్వేస్ షుడ్ మూవ్ ఫ్రమ్ పాజిటివ్ టు నెగిటివ్. కాబట్టి ఇదేమైంది డయోడ్ వోల్టేజ్ అయింది. చూసావా, ఇప్పుడు యానోడ్ వోల్టేజ్ పాజిటివ్, క్యాథోడ్ వోల్టేజ్ నెగిటివ్, అంటే డయోడ్ ఫార్వర్డ్ బయాస్. సూపర్. ఇది క్వశ్చన్ అంటే ఎగ్జామినర్ ఇచ్చింది బాబు ఈ డయోడ్ ఫార్వర్డ్ బయాస్ నాన్న అని ఇచ్చారు. అంటే ఒక ఎలక్ట్రాన్ ఎంత వెలాసిటీతో మూవ్ అవుతుంది అంటేనే ఈ సిచ్యువేషన్లో ఇచ్చినట్టు సిచ్యువేషన్ ఇది ఫార్వర్డ్ బయాస్ అని చెప్పారు. ఎస్, సూపర్ కదా. రైట్, ఎనీవే చదవండి ఇప్పుడు. సో లైక్ ఇఫ్ అన్ ఎలక్ట్రాన్ విత్ అ స్పీడ్ ఆఫ్ 5 to 10 power 5 meter per second approaches the PN junction. So approaches the PN junction from N side. Then with what speed will it enter into P side? అంటే ఇప్పుడు వీడు P సైడ్కి వెళ్తే ఎంత స్పీడ్లో వెళ్తున్నట్టు అంటే వెలాసిటీ. అదేంటి సార్, ఈ N టైప్లోని ఎలక్ట్రాన్ P టైప్లోకి వెళ్తే వెలాసిటీ మారుద్దా? మారుద్ది. ఎందుకు మారుద్ది? ఎందుకు మారదు? ఈ వెలాసిటీని ఈ ఫోర్స్ అపోజ్ చేస్తుంది కదా. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఈ ఫోర్స్ వల్ల వీడు స్పీడ్గా వచ్చినా సరే ఈ ఫోర్సు వీడిని అపోజ్ చేయటం వల్ల ఈ వెలాసిటీ తగ్గుద్ది. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఇక్కడ ఎలక్ట్రాన్ వచ్చే వెలాసిటీ V2 అయితే V2 మస్ట్ బి లెస్ దాన్ V1 అవ్వాలి. సో ఎగ్జామ్లో ఒకవేళ ఆప్షన్స్ ఇచ్చారనుకోమా, ఆప్షన్స్లో V2 గ్రేటర్ దాన్ V1 ఉన్న ఏ ఆప్షన్ అయినా సరే మీరు అవాయిడ్ చేయండి. సో V2 లెస్ దాన్ V1 ఉన్న ఆప్షన్స్ని మాత్రమే చూస్ చేసుకోండి. సో V2 లెస్ దాన్ V1 మస్ట్, ఎందుకంటే ఈ ఫోర్స్ వెలాసిటీని అపోజ్ చేస్తుంది కాబట్టి. ఎక్సలెంట్ కదా. సో ఇప్పుడు చెప్పండి నాన్న, వెలాసిటీ ఉందంటే మనకేంటమ్మా కైనెటిక్ ఎనర్జీ వచ్చేస్తుంది. సో ½ mv². ఎంత వెలాసిటీతో ఎలక్ట్రాన్ మూవ్ అవుతుంది అంటే అంత కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతుంది. ఇప్పుడు ఈ కైనెటిక్ ఎనర్జీతో మూవ్ అవుతుంది కదా, ఈ ఎనర్జీ ఏం చేస్తుంది? అపోజ్ చేస్తుంది. మైనస్. నాన్న ఇది ఏం ఎనర్జీ అమ్మా? ఎలక్ట్రిక్ ఫీల్డ్ వల్ల వచ్చిన ఎనర్జీ. ఏ ఎనర్జీ? ఎలక్ట్రిక్ ఎనర్జీ. ఎలక్ట్రిక్ ఎనర్జీ ఎలా రిప్రజెంట్ చేస్తారు? V/Q. గుర్తుంది కదా, V/Q. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు W. గుర్తుందనేది నాన్న. ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు వర్క్ డన్ ఈజ్ ఈక్వల్స్ టు V/Q. ఎందుకంటే ఈ డిప్లీషన్ లేయర్ దగ్గర ఉన్న వోల్టేజ్ ఇస్ V. సో V/Q. సో ½ mv² - V/Q ఈజ్ నథింగ్ బట్ ద ఎనర్జీ ఎక్స్పీరియన్స్డ్ బై ఎలక్ట్రాన్ ఎట్ P టైప్. సో ఇంత ఎనర్జీతో వస్తూ ఈ ఎనర్జీని ఢీకొని దాని ఎనర్జీని తగ్గించుకొని ఇప్పుడు కొత్తగా వచ్చిన ఎనర్జీ ½ mv². అయిపోయిందమ్మా ఆన్సర్. ఇప్పుడు M వాల్యూ తెలుసుగా, మాస్ ఆఫ్ ఎలక్ట్రాన్. ఐడియా ఉంది కదమ్మా. సో M ఈజ్ నథింగ్ బట్ 9.1 × 10⁻³ kg. చార్జ్ తెలుసు కదా, 1.6 × 10⁻19 coulombs. వోల్టేజ్, ఎగ్జామినర్ హ్యాస్ ప్రొవైడెడ్ ద వోల్టేజ్. ఎంతనన్నా? వోల్టేజ్ 0.5 volt. సో 0.5 volt. వోల్టేజ్ ఇస్ హౌ మచ్ గైస్? 0.5 volt. ఇప్పుడు చెప్పమ్మా, ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తే నాకు ఆన్సర్ రాదా? సో నాకు వచ్చిన ఆన్సర్ నేను డిస్ప్లే చేస్తున్నాను. సో V2 ఈజ్ నథింగ్ బట్ 2.7 × 10⁵ m/s. I got it as a 2.7 × 10⁵ m/s. చూసామా, V1 ఎంత? 5 × 10, I'm sorry, V1 ఎంతమ్మా? V1, what is V1? 5 × 10⁵. వెరాజ్ వీటికి వచ్చేటప్పటికి 2.7 × 10⁵. చూసావు, తగ్గింది, వెలాసిటీ తగ్గింది. దట్ ఈస్ బికాస్ ఆఫ్ ద జంక్షన్ ఫోర్స్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? సో ఇవన్నీ డెడ్లీ ఇంపార్టెంట్ అమ్మా ఫర్ హైయర్ ఎడ్యుకేషన్ వాట్ యూర్ గోయింగ్ టుమారో. అట్లీస్ట్ ఫర్ యువర్ MSET ఎగ్జామ్ ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకేనమ్మా? రైట్. నెక్స్ట్ క్వశ్చన్, ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. ఇన్ ద సర్క్యూట్ షోన్ the potential drop across each capacitor, diodes are ideal. Very simple question. And diodes are ideal. సో ఒక్కొక్క కెపాసిటర్ దగ్గర వోల్టేజ్ డ్రాప్ ఎంత, అది ఎగ్జామినర్ అడిగేది. ఒకసారి చెక్ చేద్దాం నాన్న. సో జస్ట్ అ మినిట్. రైట్, థ్యాంక్ యూ నాన్న. లెట్ us check it out.
ఇప్పుడు ఒక సింపుల్ లాజిక్ మీరు ఆలోచించుకుంటే నాన్న దిస్ ఇస్ ద వే హౌ కరెంట్ విల్ బి గెటింగ్ ప్రాపగేటెడ్. అవునమ్మా, దిస్ ఇస్ ద వే హౌ కరెంట్ ఈస్ గెటింగ్ ప్రాపగేటెడ్. ఇప్పుడు ఈ కరెంట్ని చెక్ చేస్తే ఈ కరెంట్ ఎలా ప్రాపగేట్ అవుద్ది, అలాగే ఎలా ప్రాపగేట్ అవుద్ది. ఇప్పుడు కరెంట్ ఇలా వెళ్తున్నప్పుడు ఇది ప్లస్ మైనస్ అవుతుంది, ఇది ప్లస్ మైనస్ అవుతుంది. సో ఇక్కడ చెక్ చేస్తే ఇది క్యాథోడ్, ఇదేంటమ్మా యానోడ్. సో క్యాథోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ యానోడ్ వోల్టేజ్. ఐ థింక్ డయోడ్ D1 ఈజ్ రివర్స్ బయాస్. డయోడ్ D1 ఏంటమ్మా రివర్స్ బయాస్. నన్ను ఇక్కడ చెక్ చేసుకుంటే డయోడ్స్ ఆర్ ఐడియల్. సో కటిన్ వోల్టేజ్ అక్కర్లేదు. అలాగే D2 చెక్ చేసుకోమా. D2 చెక్ చేస్తే D2 యానోడ్ వోల్టేజ్ గ్రేటర్ దాన్ క్యాథోడ్ వోల్టేజ్. సో D2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్. డయోడ్ D2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్. D1 ఈజ్ రివర్స్ బయాస్, D2 ఈజ్ ఫార్వర్డ్ బయాస్. సూపర్, అయిపోయింది. సో ఇప్పుడు సర్క్యూట్ ఎలా ఉంటుందమ్మా. సో దిస్ ఇస్ ద కెపాసిటర్, అలాగే దిస్ ఇస్ ద కెపాసిటర్. ఇక్కడ ఎంతమ్మా వోల్టేజ్. సో ఎగ్జామినర్ హ్యాస్ గివెన్ దిస్ వోల్టేజ్ యాజ్ 24 వోల్ట్. ఇదంతమ్మా 8 మైక్రోఫారడ్, ఇదంతయ్యా 4 మైక్రోఫారడ్. ఈ వోల్టేజ్ ఏంటమ్మా VC1. ఇది ప్లస్ మైనస్, ఇది ప్లస్ మైనస్. ఎంతమ్మా వోల్టేజ్ VC2. అయిపోయిందమ్మా. నన్ను ఇప్పుడు చెప్పండి, వీళ్ళిద్దరిలో కరెంట్ సేమా కదా. ఇఫ్ ఇట్ ఈస్ I, ఇది కూడా ఏమొద్దయ్యా I, కరెంట్ సేమ్. నానా మీకు కరెంట్ సేమ్ అయితే వీళ్ళిద్దరిలో పాస్ అయ్యే ఛార్జ్ కూడా సేమ్ అవ్వాలి. ఇద్దరిలో పాస్ అయ్యే కరెంట్ సేమ్ అయితే వీళ్ళిద్దరిలో పాస్ అయ్యే ఛార్జ్ కూడా సేమ్ అవ్వాలి. నాన్న ఛార్జ్ ఫార్ములా ఐడియా ఉందా కెపాసిటర్ దగ్గర, Q ఈజ్ ఈక్వల్ టు CV. సో ఇద్దరిలో పాస్ అయ్యే ఛార్జ్ సేమ్ అవ్వాలంటే C1 V1 ఈజ్ ఈక్వల్ టు C2 V2 అవ్వాలి. అంటే C1 VC1 ఈజ్ ఈక్వల్ టు C2 VC2 అవ్వాలి. ఏమంతే కదా నాన్న, కరెంట్ సేమ్ అంటే ఛార్జ్ సేమ్ ఉండాలి. నాన్న ఇప్పుడు చెప్పండి, దేర్ ఫోర్ C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు VC2/VC1 ఇంప్లైస్ VC2/VC1 ఈజ్ ఈక్వల్స్ టు నాన్న C1 అంటే ఎంతమ్మా. C1 అంటే 4 మైక్రో, C2 అంటే 8 మైక్రో. దేర్ ఫోర్ ఇట్ ఈస్ 4/8 విచ్ ఈక్వల్స్ టు 1/2. 1/2. దేర్ ఫోర్ ఏమైపోయిందమ్మా ఇక్కడ. సో ఏమంతేనా, చెక్ చేయ ఒకసారి. ఐ మీన్ టు సే C1 V1 ఈజ్ ఈక్వల్స్ టు C2 V2, Q ఈక్వల్ టు CV కాబట్టి. సో C1/C2 ఈజ్ ఈక్వల్స్ టు VC2/VC1. C1/C2 ఈజ్ ఈక్వల్ టు VC2/VC1. therefore VC2/VC1 ఈజ్ ఈక్వల్ టు C1/C2. C1 ఎంతమా 4 మైక్రో, C2 ఎంతమా 8 మైక్రో. సో 4/8 విచ్ ఇస్ 1/2. సరిపోయింది కదా నాన్న. therefore VC2 ఈజ్ ఈక్వల్స్ టు half of VC1 or VC1 ఈజ్ ఈక్వల్ టు 2 times VC2. ఐ హోప్ యూ గాట్ ద పాయింట్. మీరు చెక్ చేసుకోండి. అంటే ఈ న్యూమరికల్ చేయడానికి కావాల్సిన బేసిక్ రిక్వైర్మెంట్ని నేను మీకు చూపిస్తున్నాను. ఇక్కడ కరెంట్ సేమ్ కాబట్టి ఛార్జ్ సేమ్ ఉంటుంది నాన్న. ఇప్పుడు VC1 VC2 రిలేషన్ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఏదైనా ఒక్క వోల్టేజ్ వచ్చినా నాకు చాలు, సెకండ్ వోల్టేజ్ నాకు వచ్చేస్తుంది. ఓకేనా. ఇప్పుడు చెక్ చేయ ఒకసారి నాన్న. ఐ థింక్ KVL అప్లై చేయొచ్చు కదా. KVL అప్లై చేస్తే 24 ఈజ్ ఈక్వల్స్ టు VC1 ప్లస్ VC2. ఐ రిపీట్, 24 వోల్ట్ ఈజ్ ఈక్వల్స్ టు VC1 ప్లస్ VC2. సో VC1 VC2 రిజల్ట్స్ నాకు తెలుసు. ఇవి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఐ కెన్ గెట్ ద వాల్యూస్ ఆఫ్ VC1 యాజ్ వెల్ యాజ్ VC2. ఇలా వీ కెన్ డూ దిస్ టైప్ ఆఫ్ న్యూమరికల్స్ ఇన్ ద డయోడ్స్. గైస్ అండర్స్టాండింగ్ ఆర్ నాట్? ఇలా మీరు చెక్ చేస్తే యూ కెన్ డూ లాట్ ఆఫ్ క్వశ్చన్స్. బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే ఆసిలేటర్ బేస్డ్ క్వశ్చన్స్, అలాగే లాజిక్ గేట్స్ బేస్డ్ క్వశ్చన్స్. ఓకేనమ్మా. నేను ఇక్కడ ఒక 10 క్వశ్చన్స్ 8 క్వశ్చన్స్ ఎన్ని క్వశ్చన్స్ నేను సాల్వ్ చేసినా సరే మీరు సబ్జెక్ట్ని రికలెక్ట్ చేయడానికి ప్రయత్నించండి. ఎంత రికలెక్ట్ చేస్తే అన్ని క్వశ్చన్స్ మీరు చేయగలరు. ఫర్ ఎగ్జాంపుల్ నేను మీకు చిన్న ట్రాన్సిస్టర్ సర్క్యూట్ చూపిస్తాను. చూడండి అమ్మా. సపోజ్ ఇది హాఫ్ వేవ్ రెక్టిఫైర్ మీరు చేయగలరు అనుకుంటున్నాను. వెన్ ఎవర్ యూ హియర్ ద వర్డ్ రెక్టిఫైర్, సి ఏ PN డయోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అనే వర్డ్ మీరు విన్నారంటే ఇవన్నీ మీకు మైండ్లోకి రావాలి. సో హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ఒక డయోడ్ చాలు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ ట్రాన్స్ఫార్మర్ ఉండాల్సిన అవసరం లేదు. హాఫ్ వేవ్ రెక్టిఫైర్ కన్వర్షన్ పవర్ ఎఫిషియన్సీ ఎంత, 0.406 into RL/RF + RL. మ్యాక్సిమం పవర్ ఎఫిషియన్సీ ఎంత, RFని నెగ్లెక్ట్ చేస్తాం కాబట్టి 40.6%. యావరేజ్ వాల్యూ ఎంత, IM/π. RMS వాల్యూ ఎంత, IM/2. మీరు రికలెక్ట్ చేయాల్సిందే ఇఫ్ యూ హియర్ ద వర్డ్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ చెక్ చేయి, మనకు స్పీడ్గా అవుతుందో చెక్ చేద్దాం ఒక్కసారి. చూడండి అన్న, లెట్ మీ యూజ్ దిస్. చెప్పండి అమ్మా. ఆ PN డయోడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ విత్ లోడ్ రెసిస్టెన్స్. RL ఎంత, ఫాస్ట్ కానీ చాలు చెప్పండి ఒకసారి. RL ఎంత, 1000 ohm. ఫార్వర్డ్ రెసిస్టెన్స్ RF ఎంత, RF ఎంతమ్మా 10 ohms. నౌ క్యాలిక్యులేట్ ఎఫిషియన్సీ. అయిపోయింది ఆన్సర్. పర్సెంటేజ్ ఎఫిషియన్సీ హాఫ్ వేవ్ రెక్టిఫైర్ 0.406 into RL హోల్ డివైడెడ్ బై RF ప్లస్ RL into 100. అయిపోయిందమ్మా ఆన్సర్. చేయలేరు ఇప్పుడు చెప్పండి, చేయగలరా చేయలేరా? వచ్చిన ఆన్సర్ ఇంటూ 100తో చేయండి, పర్సెంటేజ్ వస్తుంది. అయిపోయింది, దట్స్ ఇట్.
సో దిస్ ఇస్ ద వే యూ నీడ్ టు రికలెక్ట్ ద కాన్సెప్ట్ మ్యాన్, యూ నీడ్ టు రికలెక్ట్. అలాగే నాన్న ఇప్పుడు సపోజ్ కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్, నాన్న వెన్ ఎవర్ ఐ యూజ్ ద వర్డ్ యాంప్లిఫికేషన్ ఫిక్స్ అయిపోండి మైండ్లో ఇట్ ఇస్ ఏ ట్రాన్సిస్టర్ అని. యాంప్లిఫికేషన్ అంటే ఇట్ ఈస్ వాట్ ఇయర్ ట్రాన్సిస్టర్, బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్. మనకున్నది మెయిన్లీ అదేగా బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్. రైట్, చెక్ చేయండి ఒకసారి. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఆఫ్ ఏ కామన్ బేస్ ఏంటమ్మా? కట్టి చెప్పు ఒకసారి. కామన్ బేస్ కాన్ఫిగరేషన్. నాన్న ఒకసారి బీజేటీ రికలెక్ట్ చేస్తే ఆల్ఫా ఎఫ్ విచ్ ఇస్ ఫార్వర్డ్ యాక్టివ్, లేదా ఆల్ఫా డిసి విచ్ ఇస్ నథింగ్ బట్ వాట్ ఇయర్ కామన్ బేస్ కరెంట్ గెయిన్. ఇది ఆల్ఫా అంటే కామన్ బేస్ యొక్క కరెంట్ గెయిన్, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. కామన్ బేస్ కదా, అవుట్పుట్ కరెంట్ ఈస్ ఐసి, ఇన్పుట్ కరెంట్ ఈస్ ఐఈ. దిస్ ఇస్ ఫర్ వాట్ ఇయర్ కామన్ బేస్. రికలెక్ట్ చేయాల్సిందే. అలాగే బీటా ఎఫ్ లేదా బీటా డిసి ఎంతమ్మా? కామన్ ఎమిటర్ కరెంట్ గెయిన్. అవుట్పుట్ ఏంటమ్మా? ఐసి, ఇన్పుట్ ఏంటమ్మా? ఐబి విచ్ ఇస్ నథింగ్ బట్ కామన్ ఎమిటర్. అలాగే గామా ఎఫ్ విచ్ ఇస్ నథింగ్ బట్ గామా డిసి, కామన్ కలెక్టర్. అవుట్పుట్ ఎవరు? ఎమిటర్ ఐఈ, ఇన్పుట్ ఎవరు? బేస్ ఐబి. సో ఇట్స్ నథింగ్ బట్ కామన్ కలెక్టర్. అలాగే ఇంకో ఫార్ములే ఐఈ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్స్ టు ఐబి ప్లస్ ఐసి. ఎప్పటికీ మైండ్లో పెట్టుకోవాల్సిన ఫార్ములా ఇది. ఐఈ ఈజ్ ఆల్వేస్ ఈక్వల్ టు వాట్ ఇయర్ ఐబి ప్లస్ ఐసి. ఏమో ఓకేనా డియర్ స్టూడెంట్స్? రైట్. అలాగే ఆల్ఫా బీటా గామా రిలేషన్, ఇవన్నీ మీకు మైండ్లో వస్తేనే బైపోలర్ జంక్షన్ ట్రాన్సిస్టర్స్, యాంప్లిఫైర్స్ యొక్క న్యూమెరికల్స్ మీరు ఫాస్ట్గా చేయగలరు. ఇప్పుడు ఒకసారి చెక్ చేయండి. కరెంట్ యాంప్లిఫికేషన్ ఫ్యాక్టర్ ఫర్ కామన్ బేస్ అంటే ఆల్ఫా ఎఫ్ ఇచ్చారు లేదా ఆల్ఫా డిసి ఇచ్చారు. ఎంతమ్మా? 0.88 because alpha is for common base. Then find the value for base current. Base current enta emitter current ఇచ్చారు. ఎంత emitter current ఎంతనా? 1 milli ampere. బాబు ఇప్పుడు చెప్పండి, emitter current ఇచ్చారు, బేస్ కరెంట్ నాకు కావాలి, ఎలా ఫైండ్ చేస్తా? నాకు తెలిసిన ఫార్ములే IE ఈక్వల్స్ టు IB ప్లస్ IC. సో therefore IB is equals to IE minus IC which equals to IE minus alpha f times IE. బాబు అవునా కదా? బికాస్ ఐసీ ఈజ్ నథింగ్ బట్ వాట్ ఇయర్ ఐసీ అంటేనే ఆల్ఫా ఎఫ్ టైమ్స్ ఐఈ. ఐసీ అంటేనే ఏదో చెక్ చేసుకోండి మీకు కావాలంటే. సారీ, ఎస్, ఐసీ ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా ఎఫ్ టైమ్స్ ఐఈ బికాస్ ఫర్ కామన్ బేస్. దేర్ ఫోర్ ఇప్పుడు దీన్ని ఐఈని కామన్ చేయొచ్చా? ఐఈని కామన్ తీస్తే 1 మైనస్ ఆల్ఫా ఎఫ్. ఐ థింక్ ఐ కెన్ గెట్ ద ఆన్సర్. ఎందుకంటే ఎగ్జామ్లో ఐఈ ఇచ్చారు 1 milliamps, ఆల్ఫా ఇచ్చారు 0.88. సబ్స్టిట్యూట్ చేయి, యూ కెన్ గెట్ ది ఆన్సర్. Yes, understanding or not? ఇలా మీరు చెక్ చేస్తే lot of questions you can do. Amplifiers, multi-stage amplifiers, okay, product of individual gains is nothing but A total, A1 into A2. అలాగే పవర్ గెయిన్ కనుక్కోమంటున్నారు, కరెంట్ గెయిన్ కనుక్కోమంటున్నారు, ఇన్పుట్ రెసిస్టెన్స్ అవుట్పుట్ రెసిస్టెన్స్ క్యాలిక్యులేట్ చేయమంటారు, విచ్ ఇస్ వెరీ ఈజీ, రైట్? అలాగే ఫీడ్బ్యాక్ యాంప్లిఫైర్స్లో ఓపెన్ లూప్ గెయిన్ ఇస్తున్నారు, క్లోజ్ లూప్ ఫీడ్బ్యాక్ కనుక్కోమంటున్నారు, ఇన్పుట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నారు, అవుట్పుట్ రెసిస్టెన్స్ కనుక్కోమంటున్నారు. అలాగే డిజిటల్ లాజిక్లో ఒక సర్క్యూట్ ఇచ్చి దానికి అవుట్పుట్ ఎక్స్ప్రెషన్ Y ఎంత కనుక్కోమంటున్నారు, బూలియన్ ఈక్వేషన్ కనుక్కోమంటున్నారు. ఐ హోప్ యూ కెన్ బి డూయింగ్ మిరకల్స్ హియర్. ప్లీజ్ డోంట్ అండర్స్టాండ్. సో ఇలా ఏవైతే నేను ఎనాలిసిస్లో మీకు చెప్పానో ఇలా ప్రతి టాపిక్ మీరు ఫాలో అవ్వండి. ప్రతి టాపిక్ మీరు కానీ ఫాలో అవ్వగలిగితే దట్ విల్ అబ్సల్యూట్లీ హెల్ప్ యూ టు స్టార్ట్ యువర్ గేట్ ఎగ్జామ్, యువర్ ఎంసెట్ ఎగ్జామినేషన్. అర్థమైందా? జాగ్రత్తగా ప్లాన్ చేస్తే మాత్రం ఎంసెట్ విల్ బి వెరీ 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 ఈజీ. సో ఐ విష్ యూ అ వెరీ 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 బెస్ట్ విషెస్. ఏస్ అకాడమీ మేము ప్రొవైడ్ చేసే ఎగ్జామ్స్ని మీరు రాయండి. మల్టిపుల్ రిసోర్సెస్ నుంచి బెస్ట్ క్వశ్చన్స్ని మేము సెలెక్ట్ చేసి మీకు ఇస్తున్నాము. ఆ క్వశ్చన్స్ని కంపల్సరీ రాయండి, ఫ్రీ ఆఫ్ కాస్ట్ కదమ్మా టెస్ట్ సిరీస్. హ్యాపీగా టెస్ట్ సిరీస్ని రాయండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మీరు సింపుల్గా వెబ్సైట్స్ అప్రోచ్ అయిపోండి. ఐఎమ్ సారీ. సో ఐ విల్ షో యూ ద వెబ్సైట్ ఆఫ్ ఏస్ అకాడమీ ఆన్ టు ద స్క్రీన్ హియర్, రైట్? జస్ట్ అ మినిట్ నాన్న. నానా ఇదిగోమ్మా. సో www.aceninjacademy.com అలాగే www.ace.online. మీరు ఏదైనా సరే వీటిల్లో ఈ వెబ్సైట్స్కి మీరు అప్రోచ్ అయ్యి ఎంసెట్కి సంబంధించిన ఎన్ని అప్గ్రేడ్స్ రావాలన్నా, అప్డేట్స్ రావాలన్నా మీరు అప్రోచ్ అవ్వచ్చు. అలాగే మీకు ఏ డౌట్స్ ఉన్నా సరే మీరు ఆర్గనైజేషన్ వాళ్ళకి కాంటాక్ట్ చేసి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. ఎంసెట్ గురించి ప్రొఫెసర్స్తో మీరు ఏదైనా కమ్యూనికేట్ చేయాలన్నా సరే ప్లీజ్ విజిట్ ద వెబ్సైట్స్. యూ విల్ బి గెటింగ్ హెల్ప్ లైన్ కాంటాక్ట్ నెంబర్. ఆ హెల్ప్ లైన్ నెంబర్కి కాల్ చేసి మీరు ఏ డౌట్స్ కావాలన్నా సరే అడిగితే దే విల్ బి కనెక్టింగ్ విత్ ద ప్రొఫెసర్స్. యాజ్ ఎ ప్రొఫెసర్స్ వీఆర్ ఆల్వేస్ రెడీ టు హెల్ప్ యూ ఫర్ ష్యూర్, యాజ్ వీఆర్ ద people of ACE Engineering Academy, established in 1995.
Okay, my dear students, have a healthy and wealthy career ahead. Give a beautiful success, get a beautiful success in your examination. Thank you so much. Namaste.